అందరికీ నమస్కారం అండి. ఈరోజు 9వ తారీఖు జూన్. అసలు 10 లక్షలు గెలుచుకున్న కంటెస్టెంట్ ఎవరంటే దయచేసి అందరూ మ్యూట్ చేయండి. ఈరోజు 9వ తేదీ జూన్ 24, 2024 సంవత్సరం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఒక టాపిక్ ఎంచుకున్నాము. అయితే అది లాస్ట్ వీక్ స్కిల్ఫుల్ యాక్షన్, నైపుణ్యవంతమైన చర్య అనే విషయం గురించి చర్చించుకున్నాము ఈ సమావేశంలో. అయితే దానికి అనుబంధంగా కంటిన్యూషన్గా మనకి చివరిలో కొన్ని ప్రశ్నలకి ముందు కొనసాగాలని మనం ఈరోజు టాపిక్ వాట్ ఈస్ ద రైట్ యాక్షన్ అనేది ఎంచుకోవడం జరిగిందన్నమాట. ఏది సరైన చర్య అని ఈరోజు మనం సంభాషణ జరగబోతున్నామండి. సో ముందుగా కొన్ని విషయాలు కూడా మనం చెప్పుకున్న తర్వాత మనం దీంట్లోకి వెళ్దాం. ఏది రైట్ యాక్షన్, కరెక్ట్ యాక్షన్ ఇదా అనే సందేహం చాలాసార్లు చాలా మందిలో కలుగుతుంది. అయితే ఆధ్యాత్మికంగా జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రారంభించినప్పుడు ఇంకా అది ఎక్కువ అవుతుంది. అంటే నేను చేసింది కరెక్టేనా, ఇలా చేయొచ్చు, ఇలాగెందుకు చేశాను అని ఇంకా క్లీన్గా ఆలోచించడం జరుగుతుంది. దాని గురించి ఈ చర్యలో ఇది కరెక్టేనా, అలా కరెక్టా అనే సందేహం మనకి అనేక సందర్భాలలో సాధారణంగా కలుగుతుంటుంది అన్నమాట. అయితే ఈ సందేహం ఎవరికి కలుగుతుంది? అంటే నా నిర్మాణం ఏంటి, అనుభవాలు, గత జ్ఞానం, దానికి సంబంధించిన జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలతో కూడుకున్న ఆ పోగు అనుభవ సారం అదే. సో ఆ నీతి కలుగుతుందన్నమాట. అంటే గత జ్ఞానంతో ఏం చేస్తాం మనం? ఇది సరైనదే అంటాం, లేకపోతే ఇది సరైనది కాదు అంటాం, ఏదో ఒకటి చెప్తాం. ఇది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ఉంటుంది. ఒకరికి సరైనది అనిపించింది, ఇంకొకరికి అది సరికాదు అనిపిస్తుంది. ఒకరికి సరికాదు అనిపించింది, ఇంకొకరికి సరైనది అనిపిస్తుంది. అంతేకాకుండా ఒక్కోసారి సరైనది అనిపించింది మళ్ళీ పునరాలోచనలో పడి సరైనది కాదేమో, నేను సరైనదని అంటున్నాను అని మళ్ళీ అది రైట్ యాక్షన్ కాదేమో అని మళ్ళీ సందేహం వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే మనం చేసే ఆలోచన విధానంలో నుంచే చర్య కూడా పుడుతుంది. కాబట్టి ఆ ఆలోచనలో కన్ఫ్యూజన్ ఉంది కనుక చర్యలో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. ఈ గందరగోళం ఎప్పుడైతే వచ్చిందో తప్పకుండా సంఘర్షణ ఉండి తీరుతుంది అక్కడ. అయితే ఒక సుగుణాత్మక జీవితం గురించి మనం ఏం చేస్తామంటే అనేక సార్లు వింటుంటాం, లేకపోతే కొన్ని పవిత్ర గ్రంథాల నుండి
లేకపోతే నైతిక విలువలు తెలియచేసే గ్రంథాల నుండి, ఆ, మతపరమైన గ్రంథాల నుండి, ఆధ్యాత్మిక గ్రంథాల నుండి ఇలాగా ఏవేవో చదువుతూ ఉంటాను అన్నమాట. అయితే అలాంటి జీవితం విన్నప్పుడు చదివినప్పుడు ఇది శాంతిని ప్రసాదిస్తుంది కదా అని మానసికంగా ఒక ఆ, అభిప్రాయం కలుగుతుంది. దీన్ని ఒక గోల్గా పెట్టుకొని జీవించాలని ఏం చేస్తాడు మనిషి అంటే దాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుకొని ఆ, తనకి నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, మతపరంగా ఈ జీవితం ఇలానే జీవించాలని భావిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారన్నమాట. కానీ ఇది ప్రస్తుత జీవన విధానానికి మనం గమనించినట్లయితే పూర్తిగా విరుద్ధంగా ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ హింస ఉంది. మనం ఏమనుకుంటామంటే అహింసలో జీవిద్దామని అనుకుంటాం, అది ఆదర్శం. అలాగే ఇక్కడ కోపం ఉంది, లేదు శాంతంగా ఉండాలి అనుకుంటాం, అది కూడా ఆదర్శం. వాస్తవానికి భయం ఉంది, దుఃఖం ఉంది. అప్పుడు ధైర్యంగా ఉండాలి, మనం పడకూడదు. కాబట్టి ధైర్యాన్ని మనం పాటించాలి అని అనుకుంటాం. ఇలాగ రకరకాలుగా కొన్ని ఆపోజిట్స్ని క్రియేట్ చేసుకొని ఏం చేస్తామంటే నేను ఇదే కానీ అదిగా మారాలి, అంటే నేను ఇలా ఉన్నాను కానీ అలా జరగాలి, అలా మారిపోవాలి అని ఏం చేస్తుంది, దానికోసం ఈ నేను అనేటువంటి ఆ, ఇది ప్రయత్నం చేస్తుంది అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే తెలిసిన దాన్ని వదులుకోలేక, ఆ, తెలియనిది అందుకోలేక, జీవితంలో పొందలేక నిస్పృహ, నిరాశ, గందరగోళం, సంఘర్షణ ఇవన్నీ సంభవిస్తాయి, కలుగుతుంటాయి అన్నమాట. అంటే కోపం ఉండకూడదు అంటూ శాంతంగా ప్రవర్తించాలి అని ఒక ఆపోజిట్, భయం కలగకూడదు ధైర్యంగా ఉండాలి ఇంకొక ఆపోజిట్, భయానికి లోపంతో ఉండకూడదు ఉదారత ఉండాలి, అలాగే స్వార్థ చింతన ఉండకూడదు నిస్వార్థంగా బ్రతకాలి. ఇలా ఎన్నో ఆపోజిట్స్, ఎన్నెన్నో ఆ, ఆదర్శాలను మనస్సు సుగుణాలను నిర్మించుకొని దాన్ని ఏం చేస్తుందంటే సాధించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుందన్నమాట. నిరంతరం ఆ యొక్క ఒక ప్రయత్నశీలక ఆ, జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అయితే ఈ ప్రయత్నం ప్రయత్నంలో ఏం జరుగుతుందంటే సందేహాలు అలాగా కోకొల్లలుగా వస్తూ ఉంటాయి. అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అంచేత ఆ, మనం ఆ, ఇన్ని మాటలకి ఆ, ఒకరు అంటున్నారు అనుకోండి, ఏదేదో మనకి అవమానపరిచిన మాటని ఆ, అంటున్నప్పుడు మనం ఎలా స్పందిస్తాం, ప్రతిఘటిస్తాం, లేదా తిరిగి అవమానించడానికి ప్రయత్నిస్తాం. అయితే ఎందుకు అలాగని మళ్ళీ మనసు రివ్యూ చేసుకుంటే నేను ప్రతిఘటించేందుకు తిరిగి ఎందుకు కోపంలోకి వెళ్ళిపోయాను అనుకుంటే క్రమం ప్రతిఘటించకపోతే, తిరిగి గట్టిగా ఎదుర్కోకపోతే ఆ మనిషి ఇంకా నన్ను మరికొంత హీనంగా చూస్తాడు. నేను ప్రతిఘటించాలి, తిరిగి నా కోపాన్ని అక్కడ కోపంతోనే నేను డీల్ చేయాలి, నేను ఆ కోపం. సో అలాగే ఏమవుతుందంటే ఆ, మరో సందర్భంలో ఒక తప్పు మనం ఆ, చేయలేదు, నిజంగా ఏ తప్పు చేయలేదు. సో అప్పుడు ఏమనుకుంటామంటే ఒకరు మనల్ని నిందిస్తారు, ఇది నువ్వు చేసింది చాలా తప్పు, ఇలాంటి మాట అనకూడదు, ఇలా ఏదో ఒక తప్పు చేసి మనల్ని మాట్లాడచ్చు. అలా మాట్లాడినప్పుడు నా వల్ల తప్పు లేనప్పుడు ఎందుకు నేను ఊరుకోవాలి? నేను అది తిరగబడకపోతే, దాన్ని నిరూపించకపోతే అప్పుడు నాదే తప్పు అవుతుంది కదా. అంచేత నేను దాన్ని ఎలాగైనా
నా వల్ల తప్పు లేదని నిరూపించుకోవాలి అని మళ్ళీ మరొక రియాక్షన్ వస్తుందండి. సో అలాగా గొప్ప గొప్ప సత్యాలు మనం వింటుంటాం కదా, ఇది చాలా బాగుంది అని వింటామన్నమాట. మనస్సు ఎంత గొప్పగా చెప్పారు అంటుందన్నమాట ఏదైనా విని. సో ఇలాంటి జీవితం జీవించాలని వెంటనే అనిపిస్తుంది. అయితే మనసు చేసిన ఒక ట్రిక్ ఏంటి అంటే, దాన్ని ఒక ఐడియాగా మార్చుకొని, ఒక ఆదర్శంగా మార్చుకొని, ఈ జీవితం బాగుంది అనేటువంటిది ఒకటి నిర్ణయానికి తీసుకుంటుంది. ఇక్కడ ఏం జరిగింది? మనం సాధారణ జీవితంలో, మనం జీవిస్తున్న జీవితంలో ఇది వినప్పుడు ఏముంది అక్కడ జీవితాన్ని మామూలుగా జీవించేస్తుంది. విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఏమైంది? ఇది కాదు జీవితం, ఇలా కాదు, అలా జీవించాలి. సో ఎప్పుడైతే అలా అనుకున్నామో అక్కడ ఘర్షణ వచ్చిందనమాట. ఎందుకంటే ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ సత్యాన్ని జీవితంలో మనము పాటించకపోతే అది ఒక పాయిజన్ అవుతుంది. అంటే అది విషతుల్యం అవుతుంది అనమాట. అంటే మరింత ఘర్షణాత్మకం అయిపోయి జీవితం ఎప్పుడు ఒక గిల్ట్లోకి, అపరాధ భావంలోకి, లేకపోతే ఏంటి జీవితం, నేను ఎందుకు ఇలాగా చేయలేకపోతున్నాను అని అనుకొని మళ్ళీ ఏవో గురువుల మీద లేకపోతే దేని మీద ఆధారపడి మనం జీవితంలో ఇలా చేయాలి, అలా చేయాలి, మరొక ఆదర్శాన్ని పెట్టుకొని ఒక పద్ధతిని అవలంబించి దాన్ని ఎలాగో సాధించాలనే ప్రయత్నంలో పడిపోతాం. మళ్ళీ ఈ ప్రయత్నంలో ఘర్షణకే దారితీస్తుంది. కానీ ఇదంతా చేస్తే ఏంటి, అసలు ఏం జరుగుతుంది? నిత్య జీవితంలో ఘటనలు అనేవి తప్పదు. ఏదో ఒక ఘటన రాక తప్పదు. అనూహ్యంగా కూడా చాలా ఘటనలు వస్తాయి. ఏ క్షణం ఏది సంభవిస్తుందో, ఏ అవమానం జరుగుతుందో, ఏ అన్యాయం జరుగుతుందో మన జీవితంలో, ఏ యొక్క నష్టం జరుగుతుందో, ఏ యొక్క అపాయం జరుగుతుందో, ఏదొక కష్టానికి లోనవుతామో అది మనం ఊహించలేమన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? జీవితం ఘటన ఎదురైనప్పుడు వెంటనే ఆ ఘటనని దేంతో డీల్ చేస్తుంది? నేను తన గత జ్ఞానంతో దాని యొక్క ఆ భయానక వాతావరణం నుంచో లేకపోతే ఆ అభద్రత నుంచో దాటి వెళ్ళిపోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే మరింత ఆ నేను అనేది బలపడుతుంది అన్నమాట. ఎందుకంటే సెక్యూరిటీ కావాలి దానికి. కానీ అది ఏదైనా ఒక విషయం అన్నీ మనకు అనుకూలంగా ఏది జరగదు. ఇది సత్యం. అయితే అప్పుడు ఏమవుతుంది? అక్కడ నేను అనేది ఒక గత జ్ఞానంతో, మతంతో ప్రవర్తిస్తుంది. అప్పుడు ఆదర్శాలన్నీ ఆవిరైపోతాయి. స్వీయ రక్షణ అది ముఖ్యమే అవుతుందన్నమాట ఆ టైంలో. అప్పుడు అక్కడ రియాక్షనే ఉంటుంది, ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది. అంచేత ఆ రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మనకున్న అనుభవ జ్ఞానము, పోగు చేసుకున్న జ్ఞానమైన గతము నుంచి వస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోతుంది మైండ్. మనకి తెలుసు, మనకి జరిగిపోయిన తర్వాత చూస్తాము, ఇలా జరిగిపోయింది ఎందుకు అని. కానీ సడన్గా అది ప్రారంభం అవుతున్నప్పుడు తెలియదు అనమాట. ఇది డైరెక్ట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో రియాక్షన్ ముందు వస్తుంది అనమాట. ముందు కోపం వచ్చింది అని తర్వాత ఆలోచించిన దానివల్ల ప్రయోజనం ఉండదు. అంచేత ప్రయోజనం లేకపోగానే ఏమవుతుంది? మనసు ఇంకొక ట్రిక్ చేస్తుంది. ఏం చేస్తుందంటే పశ్చాత్తాపం పడి దాన్ని ఎందుకు సరేలే అని సరిపెట్టుకోవడము, సమర్థించటము, లేకపోతే ఏదో చేసి మనస్సుని ఓదార్పు మార్గంలోకి తీసుకెళ్తుంది. ఇది కర్మను,
లేకపోతే నా తలరాత ఉంది, లేకపోతే ఎప్పుడో చేసింది మళ్ళీ నాకు ఇలా సంభవించిందను, ఇలా రకరకాలుగా ఆ, ఏం చేస్తాం, మన కంట్రోల్లో ఏది ఉండదు, వీధి లిఖితమని, లేకపోతే ఏం జరుగుతున్నా మనం ఏమి చేయలేని, జరగాల్సింది జరుగుతుందని ఏదో ఒకటి తీసుకొని మనం ఏం చేస్తామంటే సరిపెట్టుకొని సమర్థించుకొని ఆలోచనని అక్కడక్కడ కొనసాగకుండా మనం దాన్ని కొంచెం ముందుకు వెళ్ళకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం ఆ సమర్థనలో. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్కి ఒక సెక్యూరిటీ కావాలి, అంటే ఒక క్షేమం కావాలి, లేకపోతే అది సరిగ్గా పనిచేయలేదు అనమాట. అందులో డిస్టర్బెన్స్ వస్తే సరిగ్గా ఆలోచించలేదు, సరిగ్గా పనిచేయలేదు, గందరగోళం అవుతుంది. ఇది నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి ఏదో రకంగా దాన్ని సమాధాన పెట్టడానికి ప్రయత్నం అక్కడ జరుగుతుంది. అయితే ఎప్పటికీ ఇలాగే జీవించాలా? అసలు పరివర్తన రాదా? ఈ పరివర్తన మనస్సు ద్వారా, ఆలోచన ద్వారా, ప్రయత్నం ద్వారా మనకి ఆ, వీలవుతుందా అని మనం చూస్తే ఇది అసాధ్యమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనం చేశాం. సో ఎలాగా ఆ, మరి ప్రవర్తించాలి, ఏది సరైన ప్రవర్తన, ఎలా ఏం చేయాలి అని ఆలోచన ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అలా తెలుసుకున్న ఏది కూడా దానికి అది సుగుణము కాదు, ఉన్న దాని నుంచి బయటపడడానికి పూర్తిగా పరిష్కారము కాదు. ఎందుకంటే అది ఒక ఆదర్శం కనుక అక్కడ పూర్తిగా అది ఉన్నదానికి విరుద్ధమై ఒక ఘర్షణనే పెంచుతుంది. అంచేత ఆ, దుర్గుణం అనేది ఇక్కడ మనం చూస్తే, సపోజ్ ఏదైనా దుర్గుణం అంటే డిజార్డర్ అనుకోండి, ఒక కోపం ఉంది. కోపం తగ్గితేనే కదా శాంతం అనేది ఉంది. అంటే కోపం పోతే శాంతం. కానీ శాంతాన్ని అభ్యసించి శాంతవంతుడిని అవ్వాలి అంటే లోపట నేచర్, లోపట ఉండే ఒక కండిషనింగ్ మనకి చిన్నదానికి ఏదో ప్రతిఘటన కోపం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఇది ఉంటుండగా శాంతం వస్తుందా? కాబట్టి కోపం అంటే ఏంటి అనేది తప్పని, ఇది రైట్ అని కాదు. కోపం ఎందుకు వస్తుంది, కోపం అంటే ఏంటి, ఆలోచన ఎందుకు వెంటనే తిరగబడుతుంది అక్కడ నేననేది, అక్కడ ఏముంది, అదంతా ఎలా జరుగుతుంది అని మనలోకి మనం ఎప్పుడూ అన్వేషణ చేయలేదన్నమాట. అలాగే భయం అనండి, లేకపోతే ఉమ్, దుఃఖం అనండి, లేకపోతే అసూయ ద్వేషాలు అనండి, ఇలాగ రకరకాల ఫీలింగ్స్ అన్నీ కూడా జీవితంలో దాన్ని మార్చేయాలనే ప్రయత్నం వల్ల అది బలమవుతుందే తప్ప అది వీక్ అవ్వదు. కాబట్టి అసలు ఉన్నది ఏంటో, దానితో ఉంది అది ఏంటో తెలుసుకోవాలి. దాని యొక్క ఆ, రూపం అంటే స్వరూపము, దాని స్వభావం ఏంటి, అసలు ఆలోచన విధానం ఏంటి, ఆ రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనము పూర్తిగా అవగాహన అయితేనే కానీ సుగుణం అనేది, ఆర్డర్ అనేది సంభవించదన్నమాట. అంచేత అసలు డిసార్డర్ అనేది ఆర్డర్ కింద ఎవరు మార్చలేరు. మారిస్తే మార్చడానికి ప్రయత్నంలో ఘర్షణ ఉంటుంది. కానీ డిజార్డర్ అంతమైపోతే ఉన్నది ఆర్డరే. అంటే భయం పోతే ఉన్నది ధైర్యమే, తర్వాత అసూయ పోతే ఉన్నది ప్రేమే, ద్వేషం పోతే ప్రేమే ఉంది. కానీ ప్రేమని మనం నటించలేము. గర్వం పోతే వినయమే ఉంది, వినయాన్ని మనం సాధన చేయలేము. చేస్తే అది నేర్చుకుంటే అది నటన అవుతుంది. కాబట్టి ఆ గర్వం అనేది పోవాలి. సో పోవాలి అంటే అసలు ఏం చేయాలి? ఇక్కడ అసలు ఈ గందరగోళం అంతా మనిషి జీవితంలో ఎందుకుంది అనేటువంటి ప్రశ్న వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుంది. అసలు మనిషిలో దుఃఖం అనేది ఎందుకుంది, ఈ ఘర్షణ ఎందుకుంది, భయం ఎందుకుంది, ఈ హింస ఎందుకుంది, ఇలాంటి జీవితం అనేది ఎందుకు మొత్తం మానవ చైతన్యములోనే, నాలోనే నీలోనే అని కాదు, మొత్తం మానవాళిలోనే ఎందుకు జరుగుతుంది అని ఎందరో గురువుల నుంచి, మతాల నుంచి, నైతిక సూత్రాల నుంచి, ఎన్నిటి నుంచో ఒక ఆన్సర్ కనుక్కోవడానికి మనిషి ప్రయత్నిస్తున్నాడు. ఆధ్యాత్మిక గ్రంథాలు ఏంటి,
ఎన్ని ఉన్నా చదివినా మారడం లేదు, ఎన్ని విన్నా కూడా. అంటే ఇప్పుడు దానివల్ల ఏమైంది? నిజంగా చూస్తే శత్రువులు బయట లేరండి, తనకు తానే శత్రువు అయ్యాడు. తన మనస్సే అర్థం కాకపోతే అదే తనకు శత్రువు, అర్థమైన మనస్సే మిత్రుడు. అంచేత ఆలోచన విధానము నేననే కేంద్రము ఎప్పుడు అర్థం కాకపోయిందో అతను తనకు తానే శత్రువు. ఎప్పుడు అర్థం చేసుకున్నాడో అప్పుడు అది మిత్రుడిగా ఉంటుంది. అంటే అక్కడ వైషమ్యం లేదు, ఘర్షణ లేదు, గందరగోళము లేదన్నమాట. అంచేత తను తాను బాధించుకొని తన చుట్టూ ఉండే వాళ్ళ బాధకి గురి చేసేది ఏంటి? అవగాహన రాహిత్యం. దీనివల్ల హింసాత్మకత, దుఃఖము, తర్వాత ఇదంతా ఉందన్నమాట, ఈ గందరగోళం అంతా. అయితే ఇది ఎంత దుఃఖాత్మకంగా, ఎంత భయానకంగా, ఎంత హింసాత్మకంగా, అనేక ఘర్షణలు ఇంట్లోని బయట, దేశాల మధ్య యుద్ధాలు, మళ్ళీ ఘర్షణలు, బాంధవ్యాలలో పొరపచ్చాలు, తర్వాత తీవ్రమైన ఆ, ఆ, మనస్పర్ధలు, బాధాకరమైన బాంధవ్యాలు, ఇవన్నీ ఎందుకున్నాయి, ఎందుకు మారడం లేదు అనేది చూస్తే, అంటే ఈ అహం ఏంటి అనేటువంటిది అన్వేషణ జరగలేదన్నమాట క్లియర్గా. నేనేంటి అని, నేననే కేంద్రంతో మనిషి పనిచేస్తున్నాడు. ఎప్పుడు కూడా చూడండి, అన్ని మాటల్లోని కూడా మనం నేను నాది అనేది, నాకు నేను నాది అనేటువంటి మాటలు పదే పదే రోజుకి ఎన్నిసార్లు వాడతాం. ఆ కేంద్రం నుంచే ప్రతి ఆలోచన జరుగుతూ ఉంది, ప్రతి రియాక్షన్ జరుగుతుంది. అసలు ఆలోచిస్తున్నాడు మనిషి ప్రతిదానికి. కానీ ఎప్పుడు ఆలోచన అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న ఎప్పుడు కలగటం లేదు కదా. దాని గురించి ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవడం అనేది కలగలేదు. కానీ ఆలోచన ఉపయోగిస్తున్నాడు. అంటే ఏదైనా ఒక దాన్ని ఉపయోగించినప్పుడు దాని ఉపయోగం ఏంటో తెలియకపోతే, ఇప్పుడు కత్తి ఉంది, ఆ కత్తి యొక్క ఉపయోగం తెలియకపోతే అది మన ప్రమాదానికి దారితీస్తుంది. ఉపయోగం తెలిస్తే సౌకర్యవంతంగా మనకు కావలసింది కోసి పెడుతుంది. అంచేత మనసు కూడా ఒక పనిముట్టు లాంటిదని చూసి అసలు దాన్ని ఉపయోగకరంగా దాన్ని ఎలాగా మనం ఉంచేటువంటి ఏదైనా విషయం ఉందా, అవగాహన ఉందా, దాని గురించి ఏమైనా నేర్చుకోవాలా, ఏంటి, ఎందుకు ఈ ఆలోచన అనేది ఇలా ప్రవర్తిస్తుంది అని మనకు ఆలోచన గురించి ప్రశ్న రావడం లేదు అన్నమాట. తన గురించి తాను అవగాహన చేసుకోవాలనేది ముఖ్యాంశం అన్నమాట. దాన్నే కృష్ణమూర్తి గారు సెల్ఫ్ నోయింగ్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ లివింగ్ అన్నారు. అంటే నిజంగా ఒక మంచి జీవితం జీవించాలంటే ఘర్షణ లేని జీవితం, దుఃఖము లేని జీవితం, భయం లేని జీవితం, ఇలాంటివన్నీ ఒక ఆదర్శాలు కాదు, ఎప్పుడో దూరంలో దాన్ని సాధిద్దామనేటువంటి ఆదర్శము, కాలము, అక్కడ దూరము అనేది కాదు అక్కడ. కానీ ఈ ఆదర్శాలు అనేవే మనిషిని మరింత గందరగోళంలోకి తీసుకొని వస్తుంది. కానీ అవగాహన కావాలి, ఆదర్శం కాదు. అందువల్ల ఈ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటే తన్ను తాను అవగాహన చేసుకోవడం, తన్ను తాను తెలుసుకోవడం. సెల్ఫ్ నోయింగ్ అంటే ఆ నేననే దాన్ని తెలుసుకోవడం, ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ధ్యానం అనేది కూడా జరగాలి అని అంటే నిజంగా అక్కడ ధ్యానించేవాడు అయిన ఆ నేను అన్నది ఖచ్చితంగా దాని యొక్క మారుమూల కోణాలన్నిటితో, చీకటి కోణాలన్నిటితో, సీక్రెట్ ఎజెండాస్ అన్నిటితో అది అర్థమయ్యి తీరాలి. ఎందుకంటే అది అర్థమైతేనే కానీ ఒక స్పష్టత అనేది జీవితంలో కలగదు. ఎప్పుడైతే అది కలగదో అక్కడ మనం ఏ పని చేసినా గందరగోళాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ ధ్యానం కూడా గందరగోళ పరిస్థితే. కాబట్టి నాలో ఈ నిశ్శబ్దం అనేది లేదు. కారణం ఎందుకంటే నేనే శబ్దం, నేనే ఆలోచనలే శబ్దము, నేనే సంఘర్షణ, నేనే దుఃఖము, నేనే భయము, నాకు దుఃఖము కాదు. అంచేత ఇది కనుగొనాలి. కానీ
తానేంటో తెలియనటువంటి అయోమ స్థితిలో మనం పడున్నాం. ఈ సంక్షోభం అంతా కూడా దాని నుంచే. చేత తన చింతనలో ఎప్పుడు తన గురించి ఆ, తన గురించి చేసేటువంటి చింతన ఒకటి ప్రధానమైపోతుంది. ప్రతి చూడండి, ఒక కుటుంబంలో కానీ, ఒక సమాజంలో కానీ, లేకపోతే ఒక దేశ అధినేతలో కానీ, ఎవరిదైనా సరే తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. తన పదవి, తన ఇంపార్టెన్స్, తర్వాత తన ఆధిక్యత, తర్వాత తన పేరు ప్రతిష్టలు, తన గౌరవం, తన స్థితి, ఇలాగా అన్నమాట. అంచేత ఏమవుతుంది, అప్పుడు ఒంటరి వాడైపోయాడు అతను. అంటే తను అనే ఆలోచనల్లో తన చుట్టూను విరిగీసుకొని తన గురించే చేస్తున్న ఆలోచనలు ఏమయ్యాడంటే ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది ఎవ్రీథింగ్ అన్నమాట. ఎందుకంటే అక్కడ తనే ముఖ్యమైపోయాడు, ఇంకా వేరే చింతన లేదు కనుక అతను ఒక ఒంటరి జీవితాన్ని, తను 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 అనే ఒక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు అనమాట. ఈ ఒంటరితనం ఆ, ఒక ఆ, ఏంటి అంటే ఒక అవగాహన వల్ల, దర్శనం వల్ల అంతం అవ్వాలి. ఎందుకంటే ఈ ఒంటరితనం ఏంటి అని ఎవరు ప్రశ్నించుకోలేదు. ఎందుకంటే ఒంటరితనం రాగానే ఏం చేస్తాము, మనకి ఏదో ఒక ఊసిపోదు, ఏదో ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. వెంటనే మనం దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం, ఏదో అసంతృప్తి. ఆ ఒంటరితనంలో ఎప్పుడు కూడా మనం మన చింతనల్లోనే మనం గడుపుతూ రకరకాల అనారోగ్యాల పాలు దేహం గురవుతుంది. అలాగే మానసిక ఆ, రుగ్మతలు కూడా వచ్చి చాలామందికి మేనియా, డిప్రెషన్ ఇటువంటివి చాలా ఘోరంగా జరుగుతున్నాయి. తర్వాత ఈ సిక్ హెడేక్స్, తర్వాత దానివల్ల అనేక సైకోసోమాటిక్ డిసీజెస్ అన్నీ కూడా ప్రత్యక్షమై మన మనస్సు, అటు శరీరం కూడా చాలా క్షోభకు గురవుతుంది అనమాట. అందువల్ల ఇక్కడ ఈ వేరే ఒక స్థితి ఒకటి ఉంది. ఒంటరితనము పోతే అంటే ఆ నేను అనే పరిధిలో మనిషి ఆలోచించటం అనేది అవగాహన వల్ల ఆగిపోతే, ఆ నేను యొక్క నిర్మాణం అంతా భ్రాంతే అని మనిషి తెలుసుకుంటే, అసలు నేను ఉందా అని ప్రశ్నించుకొని అది కేవలం ఆలోచనల్లోనే ఉంది, లేనప్పుడు లేదు, అందువల్ల ఇది నిజంగా లేదు కానీ ఉందనే భ్రమే ఉంది అనే విషయాన్ని స్పష్టంగా ఏదంటే పుస్తకంలోనో, లేదో అంటే ఒక సంభాషణలోనో, లేకపోతే ఒక ప్రవచనంలోనో, ఒక దేంట్లోనో తెలుసుకోవడం కాదు, కానీ మనకు మనంగా, నాకు నేనుగా ఈ నేనేంటి అనేది పూర్తిగా నాకు అర్థమైతే అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఒంటరితనం పోతుందన్నమాట. ఎందుకంటే ఆ నేనే డివిజివ్ ఫ్యాక్టర్. అంటే ప్రపంచాన్ని నుంచి, మనుషుల నుంచి, అందరి నుంచి నన్ను వేరుగా నన్ను విభజన చేసుకున్నది ఆ నేననే భావమే. అంచేత నేనున్నప్పుడే నువ్వు అనేది ఒకటి వచ్చింది, నేనున్నప్పుడే నాకంట వేరైనది ఒకటి ఉంది. అలాగే వారు, మనం, ఇలా డివిజన్ అనేది ఒకటి ఏర్పడిపోయింది అనమాట. అంచేత ఈ డివిజన్ ఉన్నంత కాలం అది ఒంటరితనంలోనే ఉంది. కాబట్టి నిరంతరం ఫైటింగ్, నిరంతరం అశాంతి అనమాట. అంచేత ఇక్కడ ఈ అవగాహన వల్ల నేననేది ఏంటి లేదు అనేది నిజంగా ఒకరు కనుక్కోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఒక ఏకాంతత అనేటువంటి మహత్తర విషయంలోనికి మనసు ప్రవేశిస్తుంది అన్నమాట. అది సంభవిస్తుంది అక్కడ. ఎందుకంటే అది జరిగితేనే కానీ ఈ ఏకాంతతను ఎవరు ప్రాక్టీస్ చేయలేరు, అది జరగాలి. అంటే ఇది పోతే అది జరుగుతుంది, అది జరిగితేనే మనిషి సరైన సుగుణాత్మక జీవితాన్ని జీవించడానికి వీలవుతుందన్నమాట. అతని యొక్క ప్రవర్తన అక్కడ ఆటోమేటిక్గా కలుగుతుంది. లేదా దాని గురించి అతను ఏం చేసినా లభించదు, కానీ అక్కడ పోతే ఉంది. అంచేత ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నాలెడ్జ్తో ప్రయత్నించేటువంటిది సరి. నేను పోతే అక్కడ విజ్డమ్ అనేది సంభవిస్తుంది అన్నమాట. అయితే నేను పోవాలి అంటే ఏంటి, నేను అనేది పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. దేర్ ఈజ్ ఓన్లీ
ఇన్సెక్యూరిటీ, అభద్రత మాత్రమే ఉంది అని తెలుసుకోవాలి. జీవితమే అభద్రత, నేననేదే అభద్రత, నా ఆలోచనల్లోనే అభద్రత అని అంచేత ప్రతిదీ జీవితంలో అభద్రత అనే విషయం పూర్తిగా చూడగలగాలి. ఆరోగ్యంలో స్థిరత్వం లేదు, అది అభద్రత. కుటుంబము స్థిరత్వం కోరుకుంటుంది, మనసు స్థిరత్వం లేదు. కుటుంబంలో వ్యక్తులు మరణిస్తారు, తనకి శాశ్వతత్వం లేదు, తనకి కూడా మరణం ఉంది. అదే అభద్రతే. అనారోగ్యం అభద్రతే. అనారోగ్యాన్ని ఆపగలరా? జీవితం చిరకాలం అసలు మరణం లేకుండా కొనసాగుతాం, అనారోగ్యం లేకుండా కొనసాగుతాం అనేది ఎప్పుడైనా జరుగుతుందా? కానీ మనసు ఎప్పుడు కూడా ఆరోగ్యంతో చివరి వరకు బతకాలని తాపత్రయపడుతుందే కానీ ఎప్పుడు అనారోగ్యమైనా రావచ్చును కదా అనే విషయాన్ని సిద్ధంగా స్వీకరించలేదు. అలాగే నాకు కూడా మరణం వస్తుంది కదా అనేటువంటిది ఆ ఆలోచన ఎప్పుడు రాదు, సాధారణంగా రాదు. ఎప్పుడో ఒక ఇన్సిడెంట్స్ చూసినప్పుడు, లేదా అంటే ఏదైనా ఒక విరక్తి కలిగినప్పుడు, లేకపోతే మరి ఇంకేదైనా జరిగినప్పుడు అలాంటి ఆలోచన రావచ్చేమో. కానీ అక్కడ ఆలోచన అనేది ఇప్పుడు ఈ రోజు ఇలా ఉంది, ఇదంతా కూడా శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు అనేటువంటిది చూడండి. పేరు కానీ, ప్రతిష్ట కానీ, పదవి కానీ ఏది శాశ్వతం కాదు లోకంలో. దేన్నైతే మనిషి ఆరాధిస్తున్నాడో అది నాది అంటుందో అది నీది కాదు అని జీవితం చెప్తూనే ఉంది, తీసేస్తూనే ఉంది. దాన్ని అది జీవితం నుంచి రాలిపోతూనే ఉంది. కానీ మనిషి ఎప్పుడు తాపత్రయం ఏంటంటే దాన్ని స్థిరపరచుకొని, దాన్ని పట్టుకొని, దాంతో ఉండాలని చివరిక జీవితంలో పెనుగులాట సాగిస్తున్నాడు. ఈ పెనుగులాటే మనిషి దుఃఖానికి కారణం అన్నమాట. దీన్నే ఏమంటామంటే కృష్ణమూర్తి గారు అంటారు బికమింగ్. అంటే ఏదో ఒకటి అవ్వాలి, ఇలా ఉండకూడదు, నేను ఏదోగా అయిపోవాలి, నాదంతా జీవితంలో స్థిరంగా అయిపోవాలి, నేను ఎప్పుడు శాశ్వతంగా నాకు ఐశ్వర్యం ఉండిపోవాలి, ఆరోగ్యం ఉండిపోవాలి, కుటుంబం ఉండిపోవాలి, తర్వాత పేరు ప్రతిష్టలు ఉండిపోవాలి, పదవి ఉండిపోవాలని నిరంతరం ఆరాటం అన్నమాట. ఈ ఆరాటానికి చెక్ ఎప్పుడు ప్రకృతి నుంచి వస్తూనే ఉంటుంది. అందువల్ల ఉన్నదేంటి? దెర్ ఇస్ ఓన్లీ ఇన్సెక్యూరిటీ. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అంచేత అవమానం రాకూడదు అంటే వచ్చి తీరుతుంది, అది రాకూడదంటే ఆగుతుందా? తప్పు అనేటువంటిది నేను తప్పు చేస్తున్నానని ఎవరు అనకూడదు. ఎందుకు అనకూడదు? అలాగే అంటారు. లేకపోతే ఇలాగే తను ఏదైతే ఎవరి వల్ల మాట పడకూడదు అనుకుంటాడు, మాట పడతాడు. అగౌరవం రాకూడదని అగౌరవం వస్తుంది. నేను ఐశ్వర్యవంతుడినేగా ఉండాలి, పోతుంది. అంచేత ఏది స్థిరంగా లేదు అనేటువంటిది మనం కని మనం చూడాలన్నమాట. నిజంగా నేననేది ఉందా? ఆ భ్రమ వల్లనే అహం అనేది, ఈగో అనేది అది రియాక్షన్తో ఎప్పుడు దాంతో ప్రవర్తిస్తుందన్నమాట. అంచేత ఆ నేను అనేది ఏంటి, అసలు ఆ కేంద్రం ఉంది, పూర్తిగా దాని గురించి అవగాహన కావడమే నిజంగా స్వీయ అవగాహన. సో కేంద్రం అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది? ఉన్న ప్రవర్తన ఎటు తీసుకెళ్తుంది? కేంద్రంతో అక్కడ లోన్లీనెస్కి వెళ్తుంది కేంద్రం ఉంటే. కేంద్రం లేకపోతే ఎలోన్నెస్ ఉంది, అంటే ఏకాంతత ఉంది. ఇక్కడ ఒంటరితనం ఉంటుంది కేంద్రం ఉంటే, కేంద్రం లేకపోతే ఏకాంతత ఉంటుంది. కేంద్రం ఉంటే ఏమవుతుంది? డిజార్డర్, అంటే జీవితం అంతా ఒక ఒక రకమైన అక్రమ స్థితి, క్రమగతమైన జీవితం కాదు, అది ఒక గందరగోళంతో కూడుకున్న జీవితం అన్నమాట. అయితే ఎలోన్నెస్లో ఏముంది? సుగుణం ఉంది, ఆర్డర్ ఉంది. అంచేత మళ్ళీ మనం చూస్తే లోన్లీనెస్లో ఏముంది? కన్ఫ్యూషన్ ఉంది, గందరగోళం ఉంది, తర్వాత ఇంకేముంది? సంఘర్షణ ఉంది. కానీ ఎలోన్నెస్లో చూస్తే తప్పకుండా క్లారిటీ అనేది ఉంది, స్పష్టత ఉంది. ఇక్కడ గందరగోళం ఉంటే అక్కడ మనసు అనేది నేను అనే అహం ఆగిపోయింది కనుక, పడిపోయింది కనుక అక్కడ ఒక విశాలత ఉంది. ఆ విశాలతలో నేననే సంకుచితత్వం లేదు కనుక, అక్కడ గందరగోళం లేదు కనుక, సంఘర్షణ ఆగిపోయింది కనుక
అక్కడ నిజంగా స్పష్టత ఉంది. అంచేత ఆ, ఈ మళ్ళీ ఈ లోన్లీనెస్లో నేను దాంట్లో ఒక యాక్షన్ అనేది ఏంటవుతుంది, అది పర్సనల్గా అంటే నేను అనే దాంతో కూర్చుంది, అప్పుడు అది రాంగ్ యాక్షన్ అవుతుంది. కానీ ఏలోనెస్లో ఏంటవుతుంది, నేను అనేది లేదు కనుక, ఇంపర్సనల్ కనుక అది అంటే నేను అనే కేంద్రంతో అది లేదు కాబట్టి అది మొత్తము ఆ, ఏది విశ్వ విశ్వం యొక్క ఒక అంటే యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయి ఉండదు. కాబట్టి అక్కడ ఇండివిజువల్గా ఉండేటువంటి విభజనాత్మకత లేదు కనుక అక్కడ ఏమవుతుందంటే రైట్ యాక్షన్ ఉంటుంది అన్నమాట. ఒక సరైన చర్య పుడుతుంది. ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు ఈ సరైన చర్య, ఆ స్థితిలో కలిగేది అన్నమాట. చేత ఇక్కడ మళ్ళీ ఆ, లోన్లీనెస్లో ఏముందంటే వైలెన్స్ ఉంది, అంటే హింస ఉంది, స్ట్రగుల్ ఉంది. తర్వాత ఎలోనెస్లో ఏముందంటే తన చర్యలోని, తన మాటలోని, తన ఆలోచనలోని ప్రేమ ఉంది, కరుణ ఉంది. అంచేత ఇక్కడ గందరగోళం ఉంది, మళ్ళీ అక్కడ విజ్డమ్ ఉంది. అంచేత ఇదంతా మనం చూస్తే నిజంగా సరైన చర్య అనేది ఎక్కడ పుడుతుందంటే వెన్ దెర్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే తెలివి అనేది ఒకటి ఉంది. అది మీ తెలివి, నా తెలివి, వారి తెలివి కాదు, కానీ అది విశ్వజనీనకమైన తెలివి. సో అది ఒక ఆ, ఆ తెలివి ఏంటంటే విజ్డమ్ అన్నమాట. సో అది ప్రజ్ఞాని కూడా అనొచ్చు. అటువంటి ఒక ఒక తెలివి ఎప్పుడు ప్రవర్తనలోకి వస్తుందో, సో ఎప్పుడు ఆ ప్రేమతత్వము మనిషిలో ఉదయిస్తుందో, ఎప్పుడైతే డివిజన్ పోయిందో అతను ఏం చేసినా దట్ ఇస్ ఎ రైట్ యాక్షన్. ఎందుకంటే అది కేంద్రం నుంచి, గతం నుంచి రాలేదు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా మనం ఏంటి, ఇందులో ఏం చేయాలండి, ఇలాంటి సందర్భంలో నేను ఎలా ప్రవర్తించాలి అని అడిగితే సమాధానం ఎవరు చెప్పినా అది సరైనది కాదు. ఎందుకంటే అక్కడ ఇంటెలిజెన్స్తో మనకి మనమే, నాకు నేనే తెలుసుకోవాలి. ఇంటెలిజెన్స్ ఉదయిస్తేనే కానీ నాకు ఆ క్లారిటీ రాదు. అది ఉదయించాలంటే ఈ క్లెవర్నెస్తో, గతంతో ఉండేటువంటి మనసు, రియాక్షనరీ మైండ్ ఏదైతే నేను ఉందో అది అంతం అవ్వాలి. అంతవరకు కూడా రాదు. ఇంతవరకు కూడా నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అది శాశ్వతంగా ఉండాలనుకుంటుంది ప్రతి దాంట్లో. కాబట్టి నష్టపోకూడదు, లేకపోతే దానికి ఇది జరగకూడదు, అది జరగకూడదు అంటూ ఒక కాపాడుకునే విధానంలో అది గిరి తీసుకుంటుంది. అందుకనే అక్కడ వైలెన్స్ చోటు చేసుకుంటుంది, ఘర్షణ చోటు చేసుకుంటుంది. అందుకని జీవితంలో ఈ రైట్ యాక్షన్ అంటే ఏంటో తెలియాలి అంటే నేనుని దాటి వెళ్ళినప్పుడే అది తెలియబడుతుంది, లేకపోతే అది తెలియనే తెలియదు. నమస్తే. ఇప్పుడు మనం దీని గురించి సంభాషించాలి. మాట్లాడచ్చండి. మాట్లాడండి సార్. నేను అనే కేంద్రం అర్థం అవ్వాలండి. నేను కేంద్రం అంటే ఈ భయాలు, కష్టాలు, సుఖాలు, మానసిక రోగాల్ని నేను సృష్టిస్తున్నాను, నేనే సృష్టికర్తను వాటికి. అంటే ఏమిటి? నమ్మకాల వల్ల, ట్రెడిషన్ వల్ల, ఉద్దేశాల వల్ల, అభిప్రాయాల వల్ల, ఉన్న స్థితిలో సంతృప్తి లేకపోవటం వల్ల, అసంతృప్తి, ప్రేమ లేకపోవటం వల్ల, ఆనందం లేకపోవటం వల్ల ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తుంది. ఆ నేను అనే కేంద్రం నేను సృష్టికర్తను కనుక అర్థం చేసుకుని దాన్ని రూట్ అవుట్ చేస్తే ప్రశాంతంగా బతుకుతాం సార్. ప్రేమతోనూ, శాంతితోనూ, సంతృప్తితో ఉన్నదాంతో. అంటే క్షణం మారిపోయే వాటితో పట్టించుకోం, ఉన్నట్టుగానే హాయిగా బతుకుతామని నా ఉద్దేశం సార్. నమస్కారం అండి. కరెక్టేనండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
డాక్టర్ సివి రావు గారు. హలో, నమస్తే. సార్ ఎవరన్నా మాట్లాడే ఉంటే మాట్లాడమనండి ఒకసారి, తర్వాత మాట్లాడదాం. ఓకే సార్, ఓకే. సో ఎవరైనా మాట్లాడచ్చండి. హలో సార్, నమస్తే అండి. నేను స్రవంతిని మాట్లాడుతున్నాను. మాట్లాడొచ్చా అండి? ప్లీజ్ అండి, మాట్లాడండి. సార్, ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీకి రకరకాల ప్రక్రియలు, ఈ ధ్యానం రూపంలో రకరకాల ప్రక్రియల రూపంలో మనకు ఉన్నాయి కదా సార్. అవునండి. ఇప్పుడు ఆ పద్ధతులకు ఇప్పుడు మనం ఈ చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉంటూ మనల్ని మనం చూసుకోవడానికి అంటే ఏ పద్ధతి లేకపోవడమే కదా సార్. అంటే ఒక పద్ధతి ఉండడానికి, పద్ధతి లేకపోవడానికి ఆ ఫలితంలో ఏంటి సార్ డిఫరెన్స్, ఏమన్నా చెప్పగలరా? అంటే ఒక పద్ధతి అనేది ఏమిటి వస్తుందంటే లిమిటేషన్ అన్నమాట. అంటే ఇలాగా చెయ్యాలి అని, మరొకరు మరొకలాగా చెయ్యాలి అంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని, ఒక్కొక్క పద్ధతిని సూచించారు. అయితే మనం ఒక పద్ధతి ట్రై చేస్తాము, దానివల్ల కాలేదు, మరో పద్ధతి ట్రై చేస్తాము. అయితే ఒక సాంకేతిక రంగంలో కొన్ని విషయాల్ని ఒక పద్ధతిలోనే చేసినప్పుడే అది ఒక ఒక పెర్ఫెక్షన్ వస్తుంది. అందులో అది కరెక్ట్గా మిషన్ వర్క్ చేయటం ఇదంతా అవుతుంది. సో దానికి ప్రాసెస్ ఉంది. కానీ సెల్ఫ్ అనేది, నేను అనేది ఒక పద్ధతిలో దాన్ని మార్చుకుందామని అంటే అక్కడ ఒక ప్రయత్నశీలత ఉంది. సో ప్రయత్నం ద్వారా మనం దాన్ని ఒక సరిచేయటానికి, నిరోధించడానికి, లేకపోతే దాన్ని ఒక ఒక విధంగా మార్చడానికి ఉన్న స్థితి నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఘర్షణ ఉంది. ఏమవుతుందంటే ఇక్కడ నేను దాన్ని సాధించాలి, కాబట్టి ఈ విధంగా అంటే ఏమవుతుంది, అక్కడ గోల్ ఉంది. ఆ గోల్ని సాధించే ప్రయత్నం ఉంది. అందులో కాలం ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, ఈ స్థితి నుంచి ఆ స్థితి అని ఒక కాలం ఉంది. డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఎవరో మ్యూట్ చేయలేదమ్మా, దయచేసి అందరు మ్యూట్ చేయండి. ఇప్పుడు వస్తుందమ్మా? ఓకే సార్, వినిపిస్తుంది సార్. అందువల్ల ఏమవుతుంది, అక్కడ ఆ పద్ధతిని అనుసరించి చేద్దాం అనుకున్నప్పుడు ఒకరు నిబద్ధీకృతం అవుతారు దానికి. సో దానికి ద్వారానే ఒక ప్రయత్నం సాగుతుంది. దాన్ని సాధించాలని ఒక గోల్ ఉంటుంది. అది ఒక ఆదర్శంగా ఉంటుంది. దాన్ని సాధించాలి, దాన్ని పొందాలి అని. సో అందుకని స్పిరిచువాలిటీ కూడా ఎలా తయారైంది, ధనం సాధించడం లాగా, పేరు సాధించడం లాగా, పదవి సాధించడం లాగా, అలాగే ఒక స్థితిని సాధించడం అనేటువంటిది పెట్టుకున్నాడు మనిషి. అంచేత అది కూడా ఏమవుతుంది, ఒక లోభత్వం కింద మారింది. అది కూడా ప్రయత్నశీలతతో కూడుకుంది, సంపాదించాలి అని. అది కూడా బికమింగ్ ప్రాసెస్ అది. అందువల్ల అందులో నేను పోది సరికదా, నేను బలపడుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంకా నేను సాధించలేకపోయానేంటి, ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది, అయ్యో అంటూ నేను సాధించలేదు అని
మళ్ళీ నిస్పృహ, నిరాశ, దీంతో నేను బలపడుతుంది. మళ్ళీ నేను సాధించగలను అంటూ ఒక ధైర్యం పెంచుకోవాలని ఎవరో చెప్తారు. మళ్ళీ పాజిటివ్ థాట్స్ మెయింటైన్ చేయాలి. సో అప్పుడు మరొక సెల్ఫ్ నిర్మాణం చేసుకుంటుంది. అంచేత ఏ నేనైతే పోవాలో, పోతేనే అది వస్తుందో ఆ నేను బలపడుతూ వస్తుంది ఈ ప్రయత్నంలో. అలా కాకుండా గోల్ అనేది కాకుండా ఇప్పుడున్న స్థితి ఏంటి, నాకున్న స్థితి ఏంటి, అసూయ, ద్వేషం, కోపం, భయం, ఇవి ఉన్నాయి నాలో. ఘర్షణ ఉంది, తర్వాత విభజన ఉంది. ఎప్పుడు నేను ఏదో ఒకటి సాధిద్దామనే ఒక ప్రయత్నశీలత ఉంది. అంచేత ఇవన్నిటితో నేను ఉన్నాను కదా, ఈ నేనేంటి, ఇలాంటి ఒక జీవితంలో ఘర్షణ ఉంది. అంచేత అసలు కోపము, భయము ఇవన్నీ నేనేనా, నా నుంచే కలుగుతున్నాయంటే అది నేనా, లేకపోతే నావా, ఆలోచన అనేది ఏంటి అసలు యాక్చువల్గా అంటూ తన ఉన్న విషయాన్ని, తనలోని ఉన్న విషయాన్ని, అంటే ఆ ఉన్న విషయంతో తాను ఉన్నాడు, విషయరహితంగా లేడు. కాబట్టి ఈ విషయం పోవాలనుకుంటున్నాడు. అలా కాకుండా పోవాలి అనుకుంటున్నప్పుడు, ఏదో పొందాలి అనుకున్నప్పుడు ఆ పొందవలసిందే ముఖ్యమైపోయి ఈ పోవాలి అనుకుంటున్నది ముఖ్యం కాదు అక్కడ. ఎందుకంటే దేన్ని చూస్తాడు, నేను ఇంకా శాంతం గడించలేదు, నేను ఇంకా ఆ నిశ్శబ్దం పొందలేదు, నేను ఇంకా సెల్ఫ్ నుంచి బయటపడలేదు అని అదే చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ కోపాన్ని, భయాన్ని, సెల్ఫ్ని చూసే అవకాశం లేదు అక్కడ. అందుకనే భవిష్యత్ యొక్క నిర్మాణంలో, ఆ ప్రయాణంలో, దర్శనంలో ఇతను ఆ సీయింగ్లో లేడు, ఉన్నదాన్ని చూడటం లేదు. అంచేత ఉన్నదేంటి అని చూడాలంటే ఉన్న దాంతో ఉండాలి. అంటే ఆ కోపంలో ఏం జరుగుతుంది, భయంలో ఏం జరుగుతుంది, సంఘర్షణాత్మక స్థితిలో ఏం జరుగుతుంది, లోపత్వంలో ఏముంది, తర్వాత బికమింగ్లో ఏం జరుగుతుంది, అసూయ ద్వేషాలు కలిగినప్పుడు ఏమవుతుంది. అంచేత ఆ జీవితంలో ప్రతిదీ ఎప్పుడూ మనం గమనించలేదన్నమాట. మన యాంత్రికంగా మనకున్న గుణాలతో మనం వెళ్ళిపోతున్నాం. మనం అంటే మొత్తం మానవాళి అంతా, అక్కడ నేను వేరు, మానవులందరూ వేరు కాదు. మానవాళిలో ఏది ఉందో అదే గుణాలు నాలోనే ఉన్నాయి. కాబట్టి మానవ సమాజము, మానవ చైతన్యము అంతా ఒకే రీతిలో ఉంది. కాబట్టి ఇక్కడ నన్ను నేను చూస్తున్నానంటే మొత్తం మానవాళిలో ఉండే చైతన్యాన్ని అంతటినీ నేను చూస్తున్నాను. కాబట్టి నన్ను నేను అర్థం చేసుకుంటున్నానంటే నా చుట్టూ ఉండే వారు అందరినీ అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి నన్ను నేను అర్థం చేసుకోవడం అనేది స్వార్థపూరిత ఒక చర్య కాదు. అందుకని ఆ నేను అనేది పోతేనే కదా నిస్వార్థమైన చర్య పుడుతుంది, అంటే సెల్ఫ్లెస్ యాక్టివిటీ పుడుతుంది. ఇక్కడంతా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఉంది. అదే కదా సంక్షోభానికి, దుఃఖానికి, వైలెన్స్కి అన్నిటికీ కారణం. కాబట్టి దాన్ని మనం చూడాలి అంటే ఆదర్శము గోల్ కాదు, లేదా అంటే ఒక ప్రయత్నం కాదు, లేదా అంటే ఒక పద్ధతి కాదు. కానీ ఏం జరుగుతుంది నాలో, మాట్లాడేటప్పుడు ఒకరితో ఎలా మాట్లాడుతున్నాను, వింటున్నప్పుడు ఎలా వింటున్నాను, చర్య చేసినప్పుడు ఎలా చర్య చేస్తున్నాను. ప్రతిదానికి ఒక కారణం అంటూ ఉందా, కారణంతో కదా చేయగలుగుతున్నాను, కారణం లేకుండా. సో ఆ కారణం ఏంటి, సెల్ఫ్ నుంచి ఏదో పొందాలనా, లేకపోతే నేను బాగుండాలనా, లేకపోతే నాకు అది పొందాలని ఉందనా, లేకపోతే ఏంటి ఆ కారణం. సో ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది, ఏంటి ఆలోచన అంటూ దాని అందే ఉండి దాన్ని గమనించటం అనేది జరుగుతున్నప్పుడు దేర్ ఈస్ ఎ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అన్నమాట. అంటే నన్ను, నేను అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. సో ఈ అవగాహనలో ఏమవుతుందంటే సెల్ఫ్ అనేది రాలిపోతుంది. ఎందుకంటే అది భ్రమ అని తెలిసిపోతుంది, ఇది ఆలోచన నిర్మితమని తెలిసిపోతుంది, ఈ ఆలోచనలు స్థిరం కావని తెలిసిపోతుంది. తర్వాత అది అనుభవాలతో వచ్చిన విషయము, అనుభవాలు పరిమితమైనవే, ఆలోచన పరిమితమైనదే అని తెలిసిపోతుంది. కాబట్టి పరిమితత్వంతో ఉన్నదాన్ని ఏంటి అపరిమితమైన దాన్ని ఎలా తెలుసుకోగలదు, పరిమితమైనది అపరిమితమైన దాన్ని ఎలా తెలుసుకోగలదు. కానీ పరిమితమైనది అంతమైన చోట అపరిమితమే ఉంది అక్కడ, అంటే సంపూర్ణమే ఉంది అసంపూర్ణం పోయినప్పుడు.
అని మనం గ్రహించడం అనేది కేవలం సెల్ఫ్ అండర్స్టాండింగ్ లో జరుగుతుంది. అందుకే కృష్ణమూర్తి has given a tremendous importance for such self understanding, and he says it is a foundation for living and meditation also. The whole living is based on that. So the whole action is based on that. So one must understand the most important thing in life is the only one thing, that is self-understanding and self-understanding and nothing else. సో ఎప్పుడైతే అది పూర్తిగా మన హృదయంలో నాటుకుపోయిందో అప్పుడు మనల్ని మనం చూడటానికి ప్రయత్నిస్తాం అన్నమాట. అప్పుడు శాస్త్రాలు కాదు, గురువులు కాదు, ఇది కాదు, అది కాదు, నేననే గ్రంథమే ముఖ్యమైపోతుంది. సో దెన్ వీ బిగిన్ టు రీడ్ letter by letter, page by page, sentence by sentence. So then only we can understand. అందుకే కృష్ణజీ అంటారు, దిస్ ఈజ్ ఓన్లీ ద సేక్రెడ్ బుక్ అండ్ ద మోస్ట్ సేక్రెడ్ బుక్. నాట్ ది గీత, నాట్ ది బైబిల్, నాట్ ది ఖురాన్, నాట్ ద రిలీజియస్ బుక్స్, నాట్ ఎనీథింగ్, బట్ ది బుక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కెన్ యూ రీడ్ యువర్ బుక్? సో దెన్ ఓన్లీ దెర్ ఇస్ అన్ ఎండింగ్ ఆఫ్ ది సెల్ఫ్. వితౌట్ ది ఎండింగ్ ఇక్కడ ఏమీ లేదనమాట, పవిత్రతే లేదు. అందుకని పవిత్రత అనేది నిజంగా తెలియాలి అని అంటే పవిత్రమైనదేదో, కాలాతీతమైనదేదో, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలంటే నువ్వంటే ఏంటో ముందు మీకు తెలియాలి అంటారు. సో కాబట్టి మన అందరం ఏం చూడాలంటే అది ఎంత ముఖ్యత దాంట్లో ఉంది అనేది చూడాలి కదమ్మా. శ్రవంతి గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు ఏదన్నా ఒక భావానికి సంబంధించిన ఒక ఏమంటారు, ఎమోషన్ కి సంబంధించిన ఒక రిఫ్లెక్షన్ మనలో, ఏదైనా ఒక వైబ్రేషన్ మనలో కలుగుతున్నప్పుడు దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువగా అయినట్టుగా కూడా నేను సెన్స్ చేశాను సార్. 1-2 సార్లు అలా జరుగుతుందంటారా? ఒకవేళ అలా జరిగితే దానికి కారణం ఏమై ఉంటుంది? అంటే ఎప్పుడైతే టోటల్ సీయింగ్ లేదో, మీరు అటెన్షన్ అనే పదం విన్నారు కదమ్మా? విన్నాను సార్. విన్నారు కదా? అక్కడ ఏంటి సంపూర్ణత ఉంది. అక్కడ ఏంటి మనసు, హృదయము, బ్రెయిన్ సెల్స్, తర్వాత అన్ని రక్తనాళాలు, శరీరము, మనసు, హృదయం అన్నిటితో కలిపి సంపూర్ణంగా చూడటం అనమాట, ద హోల్ సీన్. ఎప్పుడైతే అంత సంపూర్ణంగా చూసామో ఏమవుతుందంటే ఉన్నది రాలిపోతుంది, అది కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సంపూర్ణతలో అసంపూర్ణమైనది లేదు అన్నమాట. అక్కడి నుంచి అక్కడ ఉండదు. సో అక్కడ అందుకనే ఈస్ నో పర్సన్ దేర్ అటెన్షన్లో. ఆ పర్సన్ లేడనమాట. ఇక్కడ పర్సన్తో మనం చూసామనుకోండి, అంటే నాలో ఏం జరుగుతుందని నేను చూడడానికి బయలుదేరాను, నేనే చూడడానికి బయలుదేరాను అంటే అక్కడ ఏమవుతుంది, అది అగ్రివేట్ అవుతుంది. కానీ అటెన్షన్ అనేది ఏంటి, నేనుతో చూడడం కాదు అది. కాబట్టి అక్కడ ఏమవుతుంది, అక్కడ ఆగుతుంది అన్నమాట. ఆలోచన కదలిక ఆగిపోతుంది అక్కడ. కాబట్టి అటెన్షన్ అక్కడ లేదన్నమాట. అందుకని అక్కడ అటెన్షన్ సంపూర్ణంగా లేదు కనుక అక్కడ నేను ఇంటర్ఫీర్ అయింది కనుక చూడటంలో అసంపూర్ణం ఉంది. అసంపూర్ణతలో చూడటం వల్ల అది ఎక్కువైంది అనమాట. దెర్ ఇస్ నో కంప్లీట్ సీయింగ్ దేర్. అంటే పూర్తి అటెన్షన్ లేదు కాబట్టి అలా జరిగిందంటారు. పూర్తిగా సంపూర్ణతతో దర్శనం లేనప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎక్కడి నుంచి చూస్తున్నాం అనేది ప్రధానం. అక్కడ అది సటిల్గా ఒకసారి తెలియదు, నేను నుంచే చూస్తున్నామనే ఒకసారి జరగచ్చు. ఎందుకంటే
ఆ జరగడంలో అదే కదా అని ఎలా గుర్తిస్తామంటే అక్కడ ఒక్కొక్కసారి ఆ, దాంట్లో మనము ఇంట్రోస్పెక్షన్ వస్తుంది. అంటే పప్పులు ఎంపిక కానీ లేకపోతే ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు అంటూ ఆ నేను గురించి విమర్శనాత్మకంగా చూడడానికి ప్రయత్నం కానీ ఏదో ఒకటి లోపల అంతర్లీనంగా ఉంటుంది. సో ఈ అంతర్లీనంగా ఉన్నదాన్ని మనసు గుర్తించక ఏం చేస్తుందంటే నేను చూస్తున్నాను అనుకుంటుంది. కానీ నువ్వు చూడటం కాదు, అక్కడ కేవలం చూడటం జరగాలి. నువ్వు చూస్తే అది చూడటం కాదు. అంటే లోపల దాగి ఉన్న వాటిని మనం చూడలేకపోవడం కూడా, అంటే సూక్ష్మంగా చూడలేకపోవడం కూడా కారణం కావచ్చు అంటారా? మరి సూక్ష్మంగా చూడడానికి ఎప్పుడు ఎంతో సైలెన్స్ ఉంటేనే కదా చూడగలరు. అవును సార్. చిన్నది కూడా కనబడాలి నేల మీద అంటే ఏం కావాలి? ఆ దృష్టి ఎంతో తీక్షణంగా ఉండాలి కదా. ఉమ్. ఆ? అలాగని సైలెన్స్ చాలా గాఢంగా ఉంటేనే చాలా లోతుగా దాగుని ఉన్న విషయాలు కూడా బహిర్గతం అవుతాయి. కానీ గందరగోళంతో కొంత ఉన్న మనస్సు ఎలా చూడగలదు ఆ విషయాన్ని? అందుకే క్లారిటీ కావాలి. క్లారిటీ అనేది నిశ్శబ్దంలో వస్తుంది. ఈ నిశ్శబ్దం అటెన్షన్లో ఉంది. క్లారిటీ అంటే సార్, క్లారిటీ కావాలి అన్నారు. క్లారిటీ అంటే స్పష్టత. అంటే ఇప్పుడు అస్పష్టంగా ఉంటుంది కదా మనస్సు దేని యందు. అవును సార్. అది ఏది ఉండదు. ఏది ఎలా ఉందో అలాగే చూడగలదు. అది క్లారిటీ. ఓకే. ఆ చూడగలిగే మానసిక స్థితి ఉండాలి అక్కడ. అవును. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రావు గారు చెప్తారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ టాపిక్ గురించి చాలా చక్కగా చెప్పారు. వాట్ ఈజ్ రైట్ యాక్షన్ అనేది అందరికీ ఎక్కడో ఒక చోట ధర్మబద్ధంగా వచ్చేటువంటి మంచి ప్రశ్న. ఎప్పటి నుంచి జిటి కృష్ణమూర్తి గారి వీడియోస్ చూశాను, మీ ప్రసంగం కూడా విన్నాను. అమ్మాయి అడిగిన ప్రశ్నలు కూడా మీరు చక్కగా సమాధానం చెప్పారు. మీరు అడిగినట్టుకి కొంచెం నా కోణం నుంచి కొంచెం ఆలోచించిన విషయాన్ని 5 నిమిషాలు మీతో పంచుకుంటాను సార్, విత్ యువర్ పర్మిషన్. ప్లీజ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. సో యాక్షన్ అనే పదానికి తెలుగు అర్థం ఒకటి కర్మ అనేది. కర్మ అంటే కర్మ, దీనికి స్పందన కూడా వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే చేసేవాటిలో. కర్మ అనేది ఏమిటి అనేది చాలా మందికి అర్థం కాకుండా ఉన్న విషయం. యాక్షన్ పాయింట్లో ఉత్తమమైనటువంటి పనిని నిర్దిష్ట సమయంలో విఘ్నతతో చేసే విధానాన్ని కర్మ అంటారు. ప్రతి ఒక్కటి కర్మ కాదు, అంటే చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా సరే అట్లా ఉండాలని. అకర్మ అంటే కర్మ తెలిసి కూడా దాని జోలికి పోకుండా చేయకపోవటం, అంటే చేయదగ్గ డ్యూటీని, విద్యుక్త ధర్మాన్ని చేయకపోవటం. నిష్కర్మ అంటే అసలు కర్మ గురించి ఆలోచించకుండా, దాని గురించి తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉంటూ నిశ్చేజంలో ఉండటం అనేది నిష్కర్మలో ఉంటుంది లెక్క. ఇక మనకి పెద్దలు చెప్పినట్టుగా అనేక విషయాలు, అనేక సందర్భాల్లో కూడా జిటి కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి అనేక ప్రసంగాల్లో క్రోడీకరించి చెప్పుకుంటే కూడా సత్కర్మ అనేది సపరేట్గా ఎక్కడా లేదు. కానీ నీ అంతరాత్మని అంతర్మథనంతో అంతర్సాక్షిగా పరిశీలించినప్పుడు నీకు ఏది మంచిది అనుకుంటావో అది వెంటనే చేయదగినటువంటి పని అయితే దాన్ని సత్కర్మ అంటారు. ఈ సత్కర్మ చేసిన దాంట్లో నాకు కానీ, కుటుంబానికి కానీ, ఇతరులకు కానీ, సమాజానికి కానీ హితంగానే ఉండాలి, ప్రయోజనకరంగా. కానీ దోషంగా ఉండకూడదు, విద్వేషంగా ఉండకూడదు. అలా ఉంటే తెలిసి కానీ తెలియక కానీ అన్యాపదేశంగా కానీ లేకపోతే స్వార్థంగా కానీ ఏదైనా ఉంటే అది దుష్కర్మ కింద మారే అవకాశం ఉంది. డాక్టర్ రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఏదైనా కర్మ, ఒక పని చేయాలి, నీకు నువ్వు ఆలోచించాలి, ఆలోచించుకోవాలి, ఓకే, ఆత్మావలోకనం చేసుకోవాలి అంటే ఫస్ట్ శాంతి అవసరం, ప్రశాంతత అవసరం. ఈ ప్రశాంతత కూడా ఇందాక అమ్మాయి అడిగిన ప్రశ్న తగినట్టుగాను సంక్లిష్టత, సంఘర్షణ అనేది మనసులో లేకుండా స్పష్టతని తెలుసుకోవడం అవసరం.
సీక్వెన్స్, ఆలోచనల సీక్వెన్స్ ఎట్లా ఉంది, నేను ఎట్లా అనేది. ఇదంతా చాలా గడ్డు విద్యగాను ఆల్జబ్రాగాను ఉన్నట్టు ఉంటుంది. చెప్పడానికి చెప్పుకోవటానికి చాలా బాగుంటుంది ప్రవచనాల మాదిరిగా, వినేటప్పుడు చాలా హాయిగా ఉంటుంది. కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాకు అంతగా కుదరట్లేదు అనే అభిప్రాయం జనసామాన్యంలో చాలా ఎక్కువ ఉంది. దానికి మనం ప్రకృతిని గురించి ఆలోచిస్తే కూడా, ఒకటి, ప్రకృతి ధర్మబద్ధంగా తన పని తాను చూసుకుపోతుంది. ఏ కాలానికి ఆ కాలం, ఏ ఋతుకు ఆ ఋతువు, చెట్లు, చేపలు, కాయలు, సకల చరాచర జీవరాశులు అన్నీ కూడా సలక్షణంగానే చేసుకుపోతున్నాయి. అంటే వాటి బతుకు తెరువు కోసం, నీడ కోసం, లేకపోతే మనుగడ కోసం చేసేటువంటి ప్రతి పని కూడా కర్మ కిందే లెక్క. అది కర్మ చెప్పినందుకు రామకృష్ణ గారు చెప్పినట్టు ఏ మెహర్బాని కానీ, కీర్తిని కానీ, పతాకాన్ని కానీ ఆశించట్లేదు. తను చేసుకుపోతుంది ఇతరులను నష్టపరచకుండానే. ఒకటి. ఇంకోటి, దేహం కూడా ఏం చేస్తుందనే చూస్తాం. ప్రకృతిలో ఇంకొక విషయం ఉంటుంది, వైపరీత్యం వచ్చినప్పుడు వికృతి అవుతుంది. ఆ వికృతి ద్వారా మనకి తెలియకుండానే ఏంటంటే వికృతి రూపం తాల్చినప్పుడు తుఫాను కానీ, బీభత్సం కానీ, భూకంపం కానీ వచ్చినప్పుడు ఈ ప్రకృతే మానవాళిని కానీ ప్రకృతిని కానీ కబళిస్తుంది. అక్కడక్కడ వచ్చేటువంటి దుఃఖాలు అటువంటివన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చాయి, మనం చేయలేనివి. అది ప్రకృతి యొక్క వికృతి కర్మ కింద మనం భావించుకుందాం ఆలోచిస్తే. ఈ వైపరీత్యాన్ని తీసేస్తే దేహం సంగతి ఆలోచిద్దాం. అంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, రైట్ యాక్షన్ అనేది మనకు వీలవుతుందా, రైట్ యాక్షన్ మనకి ఎట్లా వీలవుతుంది, ఎందుకు వీలవుతుంది, దీంతో నాకు ఏమిటంట, ఈ విధానం ఏంటనే చాలా మంది సస్పెన్స్ లో, గందరగోళంలో, డైలమాలో ఉంటారు. కనుక మనం కాస్త విశ్లేషణగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దేహం ఉంది. దేహం మనసు ఎప్పుడైనా రకరకాల ఆలోచనలు, దురాలోచనలు వచ్చినప్పుడు ఆశలు, ఆకాంక్షలు, దురాపేక్షలు అన్ని అంటకట్టుకొని నెగిటివ్ గా మారే అవకాశం ఉంది. కానీ దేహం మాత్రం ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నప్పటికీ కూడా దాన్ని చక్కగా జీర్ణింపజేసి సలక్షణంగా విసర్జింపజేసేటట్టుగా చేస్తుంది, రక్త మాంసాల్లో కలుపుతుంది. అంటే ఎలాంటి ఆహారం తీసుకున్నా వీలైనంత వరకు వికృతం కాకుండా ఉండటానికి దేహ రక్షణ వ్యవస్థ అనేది 11 వ్యవస్థలు మనకు పనిచేస్తాయి. ఈ వ్యవస్థలన్నీ కూడా సలక్షణంగా ఒకదానికొకటి అనుబంధంగా, అనుసంధానంగా పనిచేస్తాయి. మనం అనుకున్నట్టుగా ఆలోచనలో క్రమం ఉండాలి, ఆలోచనలో తీవ్రత తగ్గాలి, ఆలోచనలో ప్రశాంతత ఉండాలి, ఒక క్లారిటీ మనకు రావాలి అనుకున్నప్పుడు ఇటువంటి క్లారిటీ మనతో ప్రమేయం లేకుండా మన దేహం చేస్తుంది. అంటే మనల్ని ఎప్పుడు చూస్తే అప్పుడు మనల్ని గందరగోళపరిచేటువంటి మైండ్ కంటే కూడా మన దేహము ఈ విషయంలో ఉత్తమమైనది. అంటే సత్కర్మే చేస్తుంది అనమాట అని అర్థం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రకారంగా చూసుకున్నప్పుడు మరి మనల్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఈ సంక్లిష్టత, సంఘర్షణ, సంక్షోభం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు జిడ్డుకృష్ణమూర్తి గారు చెప్పిన విషయం ఒక్కటే ఉంది. నువ్వు నీ జీవితాన్ని, నీ టైంని కూడా సీరియస్ గా భావించు, సిన్సియర్ గా భావించు. అంటే ఎప్పుడూ ఏదో ఏమంటారు దాన్ని, సైనికుడు మాదిరిగా సీరియస్ గా ఉండమని, కవాచ్ చేయమని కాదు అర్థం. అంటే అనేక విషయాల మీద, పరిపరి విషయాల మీద, బయట ప్రపంచం మీద దృష్టి పెట్టడానికి గంటలు సమయం కేటాయించేటువంటి నీ కోసం ఒక నిర్దిష్టమైన పని కానీ, బాధ్యత కానీ చేపట్టినప్పుడు దాన్ని చాలా తీక్షణంగా ఆలోచించమని చెప్తాడు. దాంట్లోంచి గొప్ప ప్రభావం కలుగుతుంది, గొప్ప సృజనాత్మకత కలుగుతుంది. నీకు గూగుల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ లేనటువంటి అనేక గొప్ప సత్యాలనే, సూక్ష్మ సత్యాలనే నీ లోపల నుంచి వస్తాయి. కావాల్సిందల్లా ఏం చేస్తున్నావు అంటే ఆషోమాషిగా ఆలోచిస్తున్నావు తప్ప సీరియస్నెస్ లేదు. అంటే టోటల్ ఎనర్జీని ఆయన చెప్పిన తీరు మాత్రం అద్భుతం అండి. ఒక మనిషి యొక్క ఎనర్జీ దేహంలోను, కండరాల్లోను, బోన్స్ లోను, ఆర్గాన్స్ లోను, బ్రెయిన్ లోను ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా సలక్షణగా వినియోగించుకోవాలి మనిషి అంటే ఇష్టంతో, మనసు మళ్లింపుతో దాన్ని చేసుకోవచ్చు. వీటన్నిటికీ కలిపి కావాల్సింది ఏంటంటే, నేను చేసేటువంటి ఆలోచనకి, నేను చేసేటువంటి పనికి అది నా మీద నాకు ప్రేమ ఉండాలి, ప్రకృతి మీద ప్రేమ ఉండాలి, సమాజం మీద ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఎనర్జీ దానితో అదే వస్తుంది, వీటన్నిటికి మించి వస్తుంది అన్నట్టు చెప్పారు ఆయన. అది వాల్యూ ఆఫ్ టైం గురించి చాలా బాగా చెప్పారు. ఇంకా మీరు ఇంతకుముందే చెప్పారు, గతం గురించి తవ్వేటప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, భవిష్యత్తు గురించి అది కావాలి, బికమింగ్ ఇది కావాలి అని ఆలోచించేటప్పుడు మనలో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ దాదాపు 60% మనకు కుంగదీయబడతాయి కిందికి. మనం 40% వరకే చేస్తాము. అది కూడా ఇతరులు మనకు వాట్సాప్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, వ్యవహారిక విషయాల్లో కానీ మనలో చొరబడి అనవసరంగా మన ఎనర్జీని కూడా పాడు చేసి లాస్ట్కి 20% చేస్తాం.
అంటే నువ్వు తెలివి కలవాడైనా మేధావి అయినా ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా మన ఎనర్జీ అనేది మనం పెట్టేటువంటి ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది ఎలాంటి వాడికైనా అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పకనే చెప్పారు ఆ విషయం. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్వయం శక్తి ఉంది, సృజనాత్మకమైన గొప్ప మేధాశక్తి ఉంది. అది తను తాను మేలుకొల్పుకోవటానికి, తను హాయిగాను ప్రశాంతంగాను ఉండగలగటానికి ఉపయోగపడటమే కాకుండా సామాజిక దృక్కోణంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని ఆయన చెప్పిన విషయం. కాబట్టి దీంట్లో విభజనలు, పోరాటాలు, సంక్లిష్టాలు ఇలాంటివన్నీ ఎక్కడ ఏ సందర్భంలో వస్తున్నాయి అని మనం తెలుసుకోవటానికి ఎప్పుడైనా సరే ఉదయం అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మెడిటేషన్కి వచ్చేవచ్చు. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఇప్పటి నుండి నిద్రపోతాము పోమో మనకు తెలియదు, కానీ భోజనానికి ముందే ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తే, మెడిటేషన్ అంటే ఆత్మావలోకనం అనే ఇక్కడ అర్థం, నిన్ను నువ్వు సాధారణంగా పరిశీలించుకోమని అర్థం. అప్పుడు నేను ఏ కోవలో ఆలోచిస్తున్నాను, ఎందుకు ఆలోచిస్తున్నాను, ఎటువైపు ఆలోచిస్తున్నాను అనేది చాలా సందర్భాలలో మనల్ని మనం చక్కదిద్దుకున్నట్టు అనుకుంటూనే మనం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావటానికి ఇష్టపడం. ఎక్కడో చోట ఆయన చెప్పినట్టుగా బయట వ్యాకులన్నీ, బయట లంపటాలన్నీ కూడా మనల్ని వెంటబడుతూ ఉంటాయి అన్నమాట. ఆహా అట్లయితే బాగుంటుంది, ఇట్లయితే బాగుంటుంది అని చెప్పేసి. కాబట్టి ఈ దృష్టి అంతా పోవాలంటే మనసుని అంతర్ముఖం చేసి నిమగ్నం కావటం అనేది నీ చేతిలో పని. మన మనసులో ఉండేటువంటి ఆలోచనల్ని చక్కదిద్దటానికి ఈ ప్రపంచంలో ఎవ్వరు వచ్చి వైద్యం చేయలేరు, చికిత్స చేయలేరు కనుక మనం తప్ప. అది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన విషయం. అది ఏ మంత్రం వల్ల, తంత్రం వల్ల, స్వామీజీ వల్ల, బాబా వల్ల, బయట శక్తులలో అవుతుంది అని నువ్వు జీవితాంతం వెంటబడుతూ ఆరాటపడుతూ ఉంటే నీ జీవితం మొత్తం సాగిపోతుంటుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ప్రయోజనం ఉండదు. అంటారు చూడండి, నీ శ్రమ, నీ శక్తి, నీ సుసంపన్నం, నీ వృత్తి కౌశలం బట్టే నీకు శాంతి, ప్రశాంతత, జీవన సౌఖ్యం అలవడుతుంది తప్ప ఎవడు నీకు దాన ధర్మాలతో కానీ, ఇచ్చిపుచ్చుకోవటాలతో కానీ, సహాయం చేయడం ద్వారా కానీ కాదు. నోబడీ విల్ హెల్ప్ యూ అన్లెస్ యూ యువర్ సెల్ఫ్ అనేది అనేక సార్లు ఒక్కానించారండి ఆయన. అది ఎట్లా యువర్ సెల్ఫ్ అనేది అంటాను, మీరంత మేధావులు కాబట్టి మీరు మీ లోపలికి వెళ్ళగలిగారండి, అది మాకు సాధ్యం కాదు కదా అనే విషయంలో అనేక రకాల చిన్న వీడియోలు, 5 నిమిషాలు 3 నిమిషాల వీడియోలు కూడా హౌ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా సాధ్యం అవుతుంది, నీకు నువ్వే పంచాయతీ చేసుకోవటం ఎట్లా సాధ్యం అవుతుంది అనేది సూక్ష్మంగా చెప్పిన విషయం. ఇక్కడ కూడా ఆయన రైట్ యాక్షన్ అనేది, రైట్ యాక్షన్ ఎప్పుడు కూడా ధర్మానికి సంబంధించింది. ఈ పని నేను చేసేటప్పుడు ఇది ధర్మబద్ధమైందా కాదా, ధర్మార్థ కామ మోక్షాలతో కూడినటువంటిది జీవన విధానం. ధర్మం ఫస్ట్ ఆలోచనలో ధర్మం ఉందా లేదా, దీంట్లో నిబద్ధత, దట్స్ ఆల్. ఇదేదో 5 నిమిషాలు 10 నిమిషాలు పంచాయతీ పెట్టుకుని యాక్షన్ చేసేది కాదు. మనంతట మనం ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మనకు అర్థమవుతుంది. మన అంత సాక్షే మనకి చెప్తుంది ధర్మం కాదని. అప్పుడు విచక్షణగా ఫిల్టర్ చేసుకోవచ్చు. మనల్ని మనం ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రతి తప్పు నుంచి కూడా మనం గుణపాఠం నేర్చుకోవచ్చు. తప్పులు చేయలేమని ఎవరు చెప్పలేరు, కానీ ప్రతి తప్పు నుంచి గుణపాఠం నేర్చుకుంటూ మనిషి తనను తాను చక్కదిద్దుకుంటూ పోతా ఉంటే ఆటోమేటిక్గా ఏమాత్రం గతి తప్పకుండా మానవ జీవితం సౌఖ్యంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది. సహజీవన సౌందర్యం కూడా దాంతో సాధ్యపడుతుంది అని జిడ్డు కృష్ణమూర్తి గారు చాలా చక్కగా వివరించారు. ద టైమ్ ఆఫ్ యాక్షన్లో రైట్ యాక్షన్. ఓకే, థ్యాంక్ యూ. నా అండర్స్టాండింగ్ మీకు పంచుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎవరో ఓపో 15 ఏమో ఫస్ట్ మ్యూట్ చేయటం బెటర్ ఏమో సార్, కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నది. మ్యూట్ చేస్తుంటే అన్మ్యూట్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు ఆగింది సార్, డిస్టర్బెన్స్ ఆగింది. ఓకే సార్ చిన్న రిక్వెస్ట్, అది మీరు ఇప్పుడు చెప్పినప్పుడు సంపూర్ణ దర్శనం అంటే బ్రెయిన్, తర్వాత రక్తనాళాలు, శరీరము అన్ని కలిపి సంపూర్ణ దర్శనం చేయటం గురించి కొంచెం మరొకసారి వివరిస్తారా సార్ ప్లీజ్? సరే. అంటే సాధారణంగా ఒక ఇంద్రియంతో ఫోకస్ చేయటం అనేది మన జీవితంలో మనకు తెలిసింది. అంటే ఆ ఇంద్రియంతో చేసే పని చూస్తుంది, నోరు రుచి చూస్తుంది, లేదా చెవి వింటుంది. అలాగని
అందువల్ల ఏమవుతుందంటే ఇది సంపూర్ణ దర్శనం కాదు. అయితే 3-4 ఇంద్రియాలు, 2-3 ఇంద్రియాలు కలిసి ఫోకస్ అయితే ఒక దాని మీద. అలాగే అంటే కొన్నిసార్లు మనం అనుకున్నాం ఏంటి అంటే, ఇప్పుడు సముద్ర తీరానికి వెళ్ళాము అనుకోండి. అక్కడ మనం కేవలం కెరటాలని చూసి ఎంత ఎత్తుగా ఎగిరి పడుతున్నాయని కామెంట్ చేయొచ్చు, చూసి ఒక క్షణం ఆనందించవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ అదే సమయంలో ఆ కెరటాలు ఎగిరి పడుతున్నప్పుడు వచ్చినటువంటి దాన్ని మళ్ళీ ఆ సముద్రం నుంచి వచ్చేటువంటి ఒక వాసనని, ఆ తర్వాత విరిగి కెరటం పడుతున్నప్పుడు వచ్చిన శబ్దాన్ని, తర్వాత ఇలాగా మనం ఆ 3 అనుకోండి, కనీసం 3, అది ఆ 3ని ఒకేసారి మనం దాన్ని తెలుసుకోగలిగితే ఆ క్షణంలో, అంటే తెలుసుకోవటం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక రకమైన తీవ్రతతో దాన్ని చూసినప్పుడు అన్నమాట. అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ప్యాషన్ అనే వర్డ్ చాలాసార్లు వాడారు. ఈ ప్యాషన్ అనే దాంట్లో ఏముంది అంటే ఒక అతి తీవ్రమైన ఒక ఇష్టం ఉంటుందన్నమాట దాంట్లో. సో ఆ తీవ్రత ఎప్పుడైతే కలిగిందో చూద్దామనే ప్రయత్నం కాదు అది. ఈ ఇంద్రియం ఆ ఇంద్రియం ఈ ఇంద్రియం జోడించి చూద్దామనే ప్రయత్నం కాదు. కానీ ఏ విషయాన్నైనా అంత తీవ్రంగా చూసినప్పుడు మనం ఎప్పుడూ అంత తీవ్రంగా చూడము. ఏదో మాట్లాడుకుంటూ తింటాము, లేకపోతే కేవలం రుచిలోనే ఉంటాము, తింటూ ఏదో ఆలోచిస్తాము, లేకపోతే ఏదో చూస్తాము, చూసి దాంట్లో క్షణం నిమగ్నం అవుతాము. మిగతా విషయాలు కూడా ఉంటాయి, ఆ పక్కనే సెల్ ఫోన్ ఉంటుంది, అది కూడా వింటుంటాము. సో ఇలాగా చెదురుబాటు ఉంటుంది మనం చేసే పనుల్లో, ఫోకస్నెస్ ఉండదు కంప్లీట్గా. అయితే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విషయము ఇంప్రింట్ అవుతుంది అన్నమాట బ్రెయిన్లో. అంటే అది ఇష్టంగానో అయిష్టంగానో లేదా అలాగా ఏదో ఒక విధంగా ఒక ముద్ర పడుతుంది, దాని మీద ఒక అభిప్రాయం అనేది, ఒక ముద్ర అనేది పడుతుంది అన్నమాట. సో ఈ రకంగా ఏమవుతుందంటే ఒక విభజనాత్మకత దాంట్లో ఉండి ఏమవుతుంది, టోటల్ సీయింగ్ అని, టోటల్ లిసనింగ్ అని. టోటల్ లిసనింగ్లో టోటల్ సీయింగ్ కూడా ఉంది, టోటల్ సీయింగ్లో లిసనింగ్ ఉంది, హియరింగ్ కూడా ఉంది. సో లిసనింగ్లో కేవలం వినడం కాదు, ఇట్ ఇస్ ఓన్లీ కేవలం అది ఇంద్రియాలు, ఒక ఇంద్రియం చెవనే ఇంద్రియం పనిచేసినప్పుడు అక్కడ దానిలో కళ్ళు కూడా భాగం పంచుకున్నాయి. అలాగే అక్కడ ఇంకొక ఇంద్రియం కూడా, అంటే అక్కడ కేవలం వినడం అనే చెవులే కాదు, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. అలాగే శరీరంలో ఒక గగుర్పాటు కలుగుతుంది, ఇంద్రియంలో ఒక స్పర్శ, ఆ సంభాషణలో ఒకలాంటి ఒక ఇది కలిగింది. అలాగా ప్రతి ఇంద్రియము 2-3 ఇంద్రియాలు ఒక దాంట్లో ఒకేసారి పనిచేయడం జరుగుతుంది అన్నమాట. అంటే తీవ్రమైన ఒక ఫోకస్నెస్ ఉన్నప్పుడు. సో అలాంటిది జరిగినప్పుడు ఏమవుతుంది, అంతా కలిపి సంపూర్ణంగా చూడటం అనేది అక్కడ సంభవిస్తుంది. అలా సంభవించినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ సంపూర్ణతలో ఇంకా నేను చూస్తున్నాను అనే భావన లేదు, ఇది మంచిది అనే ఒక వర్డ్ లేదు, ఇది బాగుంది అనే వర్డ్ లేదు, ఇది అంత బాగలేదు అనే వర్డ్ లేదు. అంటే మాట లేకుండా, గుర్తింపు లేకుండా కంప్లీట్గా చూడటం అనేది జరిగిందన్నమాట. అది టోటల్ అటెన్షన్ అన్నమాట. అంటే అక్కడ అటెండ్ అయ్యేవాడు ఎవడు లేడు ఒక విషయాన్ని, కానీ ఇక్కడ అటెన్షన్ మాత్రమే ఉంది. ఆ ఒకడు అనేవాడు లేడు. ఆ ఒకడు అనేవాడు ఒక ఇంద్రియం పనిచేసినప్పుడు రావచ్చు, కానీ ఇన్ని ఇంద్రియాలు, మనస్సు, అన్ని వృత్తి, శరీరం అంతా ఒకేసారి యావత్తు పనిచేసినప్పుడు, పూర్తిగా దాంతో మమేకమై చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ దర్శనంలో, ఆ పర్సెప్షన్లో దట్ ఈస్ ఎ రియల్ సీయింగ్ అన్నమాట, టోటల్ సీయింగ్. సో సంపూర్ణ దర్శనం. ఆ సంపూర్ణతలో ఏముంది అని అంటే ఆ ఉన్నది దాని తాలూకా విషయం అది మాత్రమే ఉంది.
అక్కడ నేను అనేది లేదు, పూర్తిగా లేదు అంతే. సో అలాంటి ఒక దర్శనం గురించి ఇందాక మనం మాట్లాడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. ఓపో 15 సార్ మ్యూట్ చేయాలి సార్. ఓపో 15 ప్లీజ్. ఎన్నిసార్లు మ్యూట్ చేసినా అన్మ్యూట్ చేస్తున్నారు. ఎవరండి అతను? ఎవరు వారు తెలుసుకోవచ్చా? యూ షుడ్ నాట్ అన్మ్యూట్ బికాస్ ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ నాలెడ్జ్. ప్లీజ్ డోంట్ అన్మ్యూట్. నమస్తే సార్. నమస్తే కృష్ణమూర్తి గారు. సార్ నమస్తే సార్. మొట్టమొదటిలో మీరు చెక్కినది ఒక పెద్ద నైపుణ్యం సార్. ఏమండి? మీరు మొట్టమొదలు మీరు మాకు చెక్కిండేది నైపుణ్యం సార్. ఏంటో సరిగ్గా నాకు అర్థం కావటం లేదు. అంటే మొట్టమొదటి మీరు చెక్కినది మాకి నైపుణ్యం సార్. నైపుణ్యం అంటే అవును సార్. మీరు చెక్కిండేది కృష్ణమూర్తి సార్ ఇచ్చిండే గిఫ్ట్ సార్. మీరు కృష్ణమూర్తి సార్ ఇచ్చిండే గిఫ్ట్ మీరు మాకి. నేను ఎవరనేది ముఖ్యం కాదు, నాకే ప్రాముఖ్యత లేదు. ఇక్కడ మానవ మనస్సు గురించి పరిశోధిస్తున్నాం అంతే. నేను చెప్పేవాడిని మీరు వినేవారు కాదు. అలాంటి డివిజన్ వద్దండి. ఎందుకంటే విన్నవించుకుంటున్నాను. కేవలం ఉన్న విషయంలో సత్యాన్ని చూడండి, అంతేగాని అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది ప్రధానం కాదు. అందులో ఆ విషయంలో ఎంత సత్యం ఉంది అనేది మనం గ్రహించి అలా జీవిస్తే చాలు అంతే. అంటే సార్, నాలో ఉండే జీవుడు అలిసిపోయిందే సార్, కష్టం పడిపోయిందే సార్, బాధపడిపోయిందే సార్. అవునండి, అదే అదే సార్. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం సార్. గతంలో నడిచిండేది నాకు స్టోరేజ్ అయిపోయింది సార్. కొన్ని విషయాలు రైట్ చేసిండేది స్టోరేజ్ కాలే. గతంలో నడిచిన విషయాలు కొన్ని స్టోరేజ్ అయ్యింది సార్. వాటిని నేనేమో చేస్తాను, బాధపడతాను, వాటిని పంపించే కాదు సార్. అంటే నేను నా వర్కర్స్ కూడా తప్పు చేసిండ్రు, నేను తప్పు చేసిండ్రు, నాకు ఐడియా లేకుండా తప్పు చేసిండ్రు. అదంతా నాకు తప్పైండేది నాకు స్టోరేజ్ అయిపోయింది. మంచి చేసిండేది స్టోరేజ్ కాదే. దాన్ని నేనేమేమో సాల్వ్ చేసి దాన్ని అంతా పంపించాల్సి వస్తాను కాదు సార్. బాధపడుతూ ఉన్నాను సార్. దానికి ఏమన్నా అసలు స్టోరేజ్ చేసుకుంది కదా బ్రెయిన్. అవును సార్. ఇది స్టోరేజ్ చేసుకుంటుంది, అదే దాని ప్రాబ్లం. ఆ స్టోరేజ్ వల్లే నాకు నేను అనేది సృష్టించబడింది. ఆ జ్ఞాపకాలే నేను అన్నమాట. అసలు నిజంగా ఆ స్టోరేజే లేకపోతే మీరు లేరు, నేను లేను, ఆ నేను అనేదే లేదు. కాబట్టి ఆ స్టోరేజ్ అనేది ఇప్పుడు ఎలాగ కరుగుతుంది అనేది, దాని ప్రభావం ఎలాగ పోతుంది అనేది అంశం అన్నమాట. అంతేగాని ఇలా జరిగిపోయింది కదా, ఏం చేయను నేను అని బాధ పెట్టుకోవడం వల్ల స్టోరేజ్ మరింత పెరుగుతుంది, ఘర్షణ పెరుగుతుంది. కాబట్టి అది పోయే మార్గం ఏంటి అని చూస్తే కృష్ణమూర్తి గారు క్లియర్గా చెప్పారు, సెల్ఫ్ నోయింగ్ అని. సో మనం దాన్ని ఏంటుందో లోపల ఆ కంటెంట్ని చూడాలి అంతే. మనం చేయగలిగేది ఏమీ లేదు దాన్ని. అది ఒక టేప్ రికార్డు కాదు అరెస్ట్ చేసేదానికి లేకుండా, దాన్ని దర్శనం చేయాలి, ఉన్నదాన్ని చూడాలి. అప్పుడు అది పోయే అవకాశం ఉందన్నమాట. అంటే దాని ప్రభావం చూపించకుండా ఉంటుంది. జ్ఞాపకాలు అనేవి పూర్తిగా ఎరేస్ అవ్వవు, కానీ దాని ప్రభావం పోతుంది అన్నమాట నిత్య జీవితంలో. కాబట్టి దాని గురించి, గతం గురించి చింతించటం అనేదే ఒక దుఃఖానికి మరొక కారణం, అపరాధ భావానికి ఇంకొక కారణం. కాబట్టి ఆ గతం వదిలేయండి, అవసరం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అది మాత్రమే చూడండి. భవిష్యత్తు వద్దు. గత భవిష్యత్తు కాలాలే నేనుతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కాలమే నేను. కాబట్టి దాన్ని చూడండి, చూస్తే కాలం అవుతుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నరేంద్ర గారు హ్యాండ్ రైజ్ చేసి. నమస్తే సార్. నమస్తే నరేంద్ర గారు. సార్ ఒక క్వశ్చన్ సార్, జనరల్గా చెప్పండి సార్. అంటే ఇది ఇంతకుముందు రావు గారికి వచ్చే కర్మ గురించి మాట్లాడారు, దాని గురించి క్వశ్చన్. సో నా అండర్స్టాండింగ్ చెప్తాను, బట్ మీరు కంప్లీట్ అండర్స్టాండింగ్ చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేశాను సార్, ఓకేనా. నా ఫ్రెండ్ ఏదో సంథింగ్ కాలేజ్ ఫీజు సంథింగ్ హెల్ప్ చేస్తున్నాను, ఓకేనా. అవునండి. హెల్ప్ చేశాను. హెల్ప్ చేసిన తర్వాత బ్రెయిన్ ఆబ్వియస్గా నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు అది గ్రాటిట్యూడ్ అయినా కోరుకోవచ్చు, లేకపోతే అలాంటి నా దగ్గర మంచి రెస్పాన్స్, నా ఫ్రెండ్ నా దగ్గర మంచి రెస్పాన్స్ ఉండాలి, ఐ మీన్ నాతో రిలేషన్షిప్ గుడ్గా ఉండాలని ఆలోచిస్తుంది. బట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ రిలేషనే బ్రేక్ అయిపోతుంది. నువ్వు అప్పుడు సాయం చేసావు, అది ఆపోజిట్ వ్యక్తి మర్చిపోయి ఉంటాడు సార్, ఓకేనా. బట్ నేనేమనుకుంటా అంటే యాజ్ ఎ కర్మ, నాకు నేను మంచి చేశాను కదా, నాకు 2 times బ్యాక్ వస్తుంది కదా అని, యాజ్ మనకు ఒక కర్మ సిద్ధాంతం ఉంది కదా, అట్లాంటి దాంట్లోకి వెళ్తున్నప్పుడు నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అంటే నేను చేసినప్పుడు సెల్ఫ్ లో నుంచి చేశాను, సెల్ఫ్ సెంట్రిక్ నా ఫ్రెండ్ అని ఏదో ఒక ఉద్దేశంతో చేశాను కాబట్టి రిజల్ట్ రాలేదా, ఓకేనా. ఆ ఉద్దేశం ఉంది, సెల్ఫ్ లో నుంచి వచ్చింది అనమాట. నా ఫ్రెండ్ అతనికి హెల్ప్ చేస్తే అతని ఫ్యూచర్ బాగుంటుందని అనుకొని, అది నా ఫ్రెండ్ కదా అనే ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి అది సెల్ఫ్ సెంట్రిక్ డిసిషన్ కాబట్టి హెల్ప్ చేసినా నాకు ఆ రిజల్ట్ రాలేదు అని అండర్స్టాండింగ్ చేసుకోవాలా, లేకపోతే సెల్ఫ్ లేనప్పుడు కృష్ణాజీ చెప్పినప్పుడు, కృష్ణాజీ చెప్తాడు సెంటర్ లేనప్పుడు సెల్ఫ్ లేనప్పుడు, నీకు దగ్గర సెంటర్ లేనప్పుడు సెల్ఫ్ ఉండదు, సెల్ఫ్ లేనప్పుడు వాట్ ఎవర్ ఇట్ కమ్స్ దట్ ఈస్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు. ఆ ఇంటెలిజెన్స్ లో హెల్ప్ చేస్తుంది, హెల్ప్ చేయకపోవచ్చు. అక్కడ మీ పాత నీ ఫ్రెండ్ అని ఉండదు, నీ ఫ్రెండ్ కాదని ఉండదు అని నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది సార్. అది ఎంతవరకు, అది కొద్దిగా డీపర్ గా చెప్తారా సార్ దాని అండర్స్టాండింగ్, నాది కరెక్టా కాదా అని అట్లా. అంటే సింపుల్ గా ఒక మాటలో చెప్పగలరా? లేదు సార్, ఇప్పుడు నేను ఒకరికి హెల్ప్ చేశాను సార్, ఓకే. ఆ రిలేషన్షిప్ బ్యాడ్ అయింది అనమాట కొన్ని రోజుల తర్వాత. అప్పుడు ఆ టైం బీయింగ్ బానే ఉంది, ఓకేనా. అది అక్కడ నేను హెల్ప్ చేసిన వ్యక్తి ఏమి, ఆయన అప్పుడు బానే ఉంది సార్. కొన్ని రోజుల తర్వాత, ఒక 6 months తర్వాత దాన్ని రిలేషన్షిప్ బ్రేక్ అయింది. మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, సహాయం అడిగాడు, నేను అది చేయలేకపోయాను, నాకుండే ఫైనాన్షియల్ పరంగా నేను చేయలేకపోయాను. అలాగా స్లోగా రిలేషన్షిప్ బ్రేక్ అయింది. అతను ఏదో పాత విషయాలన్నీ నాకు వాళ్ళు బాగా చేశారు నీకన్నా అంటే అట్లాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారనమాట. నువ్వేం చేసావు, నువ్వు చేసినా కూడా ఏం చేసావు అనే ఒక ఫస్ట్ ఉన్న కృతజ్ఞత, 1 month 2 months ఉన్న కృతజ్ఞత 6 months లేదనమాట, కంప్లీట్ గా డౌన్. అప్పుడు నేను దాని గురించి ఆలోచించినప్పుడు నాకు కృష్ణాజీ టీచింగ్ ఏం తట్టిందంటే, అవును కరెక్ట్, నేను నా ఫ్రెండ్ అని ఒక సెల్ఫ్ లో నుంచి చేసున్నాను కదా, అందుకు అది 100% రిజల్ట్ బ్యాక్ రావాలనే రూల్ ఏం లేదు. సెల్ఫ్ లో కృష్ణాజీ చెప్పినట్టు సెల్ఫ్ లేనప్పుడే దెర్ ఇస్ నో సెంటర్, వెన్ దెర్ ఇస్ నో సెంటర్ దెర్ ఇస్ నో సెల్ఫ్. దట్ వెన్ సెల్ఫ్ లేనప్పుడు ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ గా ఉంటుంది, ఇంటెలిజెన్స్ వస్తుంది, అది హెల్ప్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. నేను అట్లాంటి స్థితిలోకి లేను కదా, నేను మామూలుగా హెల్ప్ చేశాను, అది రిఫ్లెక్ట్ కాలేదు అని అనుకున్నాను సార్. ఐ మీన్ అట్లా జరిగి ఉండొచ్చు అని, అంటే నా అండర్స్టాండింగ్ చెప్పాను సార్ అట్లా. అది దాన్ని మీరు కొద్దిగా క్లారిటీగా చెప్తారని, అది యూస్ఫుల్ అవుతుంది. రెగ్యులర్ గా మనకి జరుగుతూ ఉంటది ఫ్యామిలీస్ లోను, ఫ్రెండ్షిప్ లో, ఇవన్నీ ఇట్లాంటివి సార్. అందుకు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్. అది నాకు ఇట్లాంటి క్వశ్చన్ నాకు ఫ్రెండ్స్ కూడా అడుగున్నారు మేము డిస్కస్ చేసినప్పుడు స్పిరిచువల్ గా. నాకు ఇంకా దాని మీద ఎప్పుడైనా చెప్పడానికి కూడా నాకు అంత అండర్స్టాండింగ్ కావాలని, కృష్ణాజీ దానికి ఏమంటారు అని చూద్దాం. అది ఓకే ఏమంటే, ఇక్కడ సెల్ఫ్ అనేది కారణంతో కూడుకున్నది. అది ఏదో ఆలోచించినా, ఏ చర్య చేసినా దాని వెనకాతల ఒక విశాలమైన కారణము, సంకుచితమైన కారణము, ఏదో ఒక కారణం ఉండి తీరాలి. అది నా ఫ్రెండ్, నా భార్య, నా కుటుంబం అంటూ చేయడం ఉంటుంది. ఇక్కడ నా అనేది ఉంది కాబట్టి అక్కడ ఒక విధంగా అది నాకు నేనే సాయం చేసుకుంటున్నాను. నా అంటే అర్థం ఏంటి? నాకు సంబంధించినది. నాకు సంబంధించిన వారు అంటే నాకు సంబంధించని వారు కూడా ఉన్నారు. అంటే మొత్తం అది ఒక కరుణ, ప్రేమ అనేది ఒక వ్యక్తికి చెందింది కాదు. లేదా అంటే ఒక సంకుచితమైన భావాలకు చెందింది కాదు. అది ఒక విశాలత, పరిధులు లేవు దాంట్లో. కానీ ఇది నేను అనే దానికి తెలియదన్నమాట. యాక్చువల్గా తెలిసే అవకాశం లేదు. కాబట్టి అది ఎప్పుడు ఏ కోణంలో చేస్తుందంటే,
నా వాడు కదా, నా ఫ్యామిలీ కదా, లేకపోతే నా కులము కదా అంటూ వాడికి ఏదో సహాయం చేస్తుంది. అయితే ఆ సహాయాన్ని పొందినవాడు ఏ రకంగా రిలేషన్షిప్లో బాగున్నంత వరకు పర్వాలేదు. రిలేషన్షిప్లోని ఏవైనా పొరపచ్చాలు వచ్చాయనంటే అతని నుంచి మిస్అండర్స్టాండింగ్ కానీ కృతజ్ఞత లేకపోవడం కానీ లేకపోతే అలాంటివి జరిగినప్పుడు ఏమవుతాయంటే అప్పుడు మనకి బాధ కలుగుతుంది. అంటే సైలెంట్గా ఒక మంచి బాంధవ్యం, ఒక కృతజ్ఞత, తర్వాత ఒక ఏదో ఒకటి మనసు రహస్యంగా కోరుకుంది ఆ హెల్ప్లో. అక్కడ కోరిక లేకపోతే ఇక్కడ బాధ రాదు. కాబట్టి ప్రతి దాని వెనకాతల ఒక కారణం ఉంది. కారణం ఉన్నప్పుడు తప్పకుండా ఆ కారణం ఫుల్ఫిల్ కాకపోతే ఒక బాధ తప్పకుండా మనసుకు కలుగుతుందన్నమాట. కారణం లేని చర్య అంటే అక్కడ కారణం లేని చర్య మనసుకు తెలియదు, నేనుకు తెలియదు. మనస్సు అంటే నేనుకు తెలియదు. ఎందుకంటే అది ఎప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీతోటే ఉంటుంది. ఈ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీలో కొన్ని సెల్ఫ్ అని తెలుస్తుంది, కొన్ని సెల్ఫ్ అని తెలియకుండానే సెల్ఫ్లోంచి పనిచేస్తుంది. కాబట్టి అది అజ్ఞాతంగా ఉంటుంది. కానీ అక్కడ రిపర్కషన్ వచ్చినప్పుడు దాని నుంచి భవిష్యత్తులో ఏదైనా ఊహించనిది జరగనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇది బయటపడుతుంది, రహస్యంగా ఉన్నది బయటపడుతుంది. అప్పుడు ఒక ఎందుకు బాధ కలిగింది, ఎందుకు రిలేషన్షిప్ బ్రేక్ అయిందని ఒక బాధ కలిగింది, ఎందుకు అతనికి అపనమ్మకం వచ్చిందని బాధ కలిగింది, ఎందుకు కృతజ్ఞత లేదనేటువంటి కొంచెమైనా లేదు అని ఎందుకు అనిపించింది అంటే ఇవన్నీ మనసు కోరుకుంటుంది కనుక లోపల బయట పడలేదు అది. కానీ అక్కడ ఏవైతే బహిరంగంగా అక్కడి నుంచి వచ్చే ఆపోజిట్ సైడ్ నుంచి వెంటనే అక్కడ రియాక్ట్ అయింది, లోపల ఏదో ఒక సంచలనం కలిగింది. సో కాబట్టి ప్రతి సెల్ఫ్ యాక్షన్లోని కూడా ఒక కారణం ఉంది. ఆ కారణమేమో ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఎఫెక్ట్ అయినప్పుడు బాంధవ్యాలలో తేడా వస్తుంది. తేడా వచ్చినప్పుడు అక్కడ బాధ కలుగుతుంది. కాబట్టి ఈ సెల్ఫ్ నుంచి వచ్చిన యాక్షన్ అనేది కారణంతో కూడుకున్నది కనుక నిజంగా కారణం లేని చర్య ఏదైనా ఉందా అనేది కనుక్కోవలసింది. ఎందుకంటే అది సెల్ఫ్కి తెలియదు. కాబట్టి సెల్ఫ్ నోయింగ్లో, సెల్ఫ్ అండర్స్టాండింగ్లో మనకి లోతుగా సెల్ఫ్ గురించి అర్థమైనప్పుడు కేవలం ఆలోచన విధానం ఏంటి, ఆలోచన ప్రక్రియ ఏంటి, ఆలోచన యొక్క కదలిక ఏంటి, ఆలోచన యొక్క స్వరూప స్వభావాలు ఏంటి అనేది ప్రతి కదలికలోని మనకు అర్థమవుతాయి ఉంటాయి దాన్ని చూడటం వల్ల. అంటే పక్షపాతం లేకుండా, జోక్యం లేకుండా చూడటం వల్ల. నిజంగా అలా చూసినట్లయితే అప్పుడు అవగాహన అయితే అప్పుడు ఒక కారణము లేని చర్య ఉద్భవిస్తుంది అన్నమాట. ఆ చర్యలో కేవలం ప్రేమ ఉంటుంది అంతే. అంటే ఆ ప్రేమ ఎటువంటిది, ఏదీ ఆశించదు, భవిష్యత్తులో ఏదీ కోరుకోదు. అది తెగిపోని బాంధవ్యం, అది ముడిపడిపోని, అది కృతజ్ఞత రాని, కృతజ్ఞత లేకపోని. ఎందుకంటే ఆ బాంధవ్యాన్ని కోరుకున్నది ఎవరు, కృతజ్ఞతని కోరుకున్నది ఎవరు, నేను ఈ పని చేశాను వారికి అని గుర్తించినది ఎవరు, వాళ్ళెందుకు గుర్తించలేదు అని అడుగుతున్నది ఎవరు, అదంతా నేనే కదా. సో కాబట్టి ఆ నేను ఇన్ని రకాలుగా దాన్ని వ్యాఖ్యానిస్తూ ఆ రకంగా ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. దానికి చర్య నిజంగా సెల్ఫ్లెస్సా విత్ సెల్ఫా చేసింది, ఏం జరిగింది ఇక్కడ. సో ఈ అన్వేషణలో మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, క్వశ్చన్ చేసి దాన్ని చూసినప్పుడు అంతే. ఓకే సార్, గాట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శివ గారు హ్యాండ్ రైజ్ చేశారు. నమస్కారం సార్. ఇప్పుడు మీరు కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ డ్రాప్ అవుతుంది అన్నారు కదా సార్, అది కరెక్టే సార్. కానీ
అప్పుడు ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కదా సార్. అవును. అంటే మళ్ళీ అంటే అక్కడ సెల్ఫ్ డ్రాప్ అయినాక మళ్ళీ రావడము అనేది, అంటే అక్కడ డ్రాప్ అనేది ఆ కాంటెక్స్ట్ లో ఆ నిమిషము ఆ 2 నిమిషాలు డ్రాప్ అయిందని అర్థమా? అక్కడ స్లీప్ అది అక్కడ ఏంటి సార్? అక్కడ సెల్ఫ్ డ్రాప్ అయింది ఆ నిమిషం. కానీ నిజంగా సెల్ఫ్ డ్రాప్ అవ్వడం అంటే దేర్ మస్ట్ బి టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సెల్ఫ్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక యాక్షన్లో ఇక్కడ సెల్ఫ్ పనిచేస్తుందని నేను చూశాను అన్నమాట. సో అందుకని అది లిమిటెడ్ యాక్షన్ అవుతుంది, బాధపడుతున్నాను, ఇలా చేయకూడదు కదా అని చెప్పి అక్కడ సెల్ఫ్లో ఇక్కడ కారణం ఉంది అని గుర్తించి ఏం చేశాను, అక్కడ ఆ, ఏదో చెయ్యాలి, అలా చేయటం మంచిది అనిపించి చేశాను. అయితే అక్కడ ఏమైందంటే ఒక అక్కడ కూడా ఒక ఆలోచన ఉంది, ఇది మంచిది ఇలా చేయటం, ఇది రైట్ యాక్షను, ఇది మంచిది అంటూ ఒక ఆలోచన ఉంది. అంటే సెల్ఫ్ అక్కడ పూర్తిగా పోలేదు, ఒక సెల్ఫ్ రైటియస్నెస్ ఉంది. అంటే ఆ, నేను సెల్ఫ్ రైటియస్గా ప్రవర్తించాను అనేసి ఒకటి ఉందన్నమాట. సో అది పూర్తిగా సెల్ఫ్లెస్నెస్ కాదు. అంటే అక్కడ ఈ రెండిటికి మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సెల్ఫ్ రైటియస్నెస్ ఈజ్ నాట్ సెల్ఫ్లెస్నెస్. అందు గురించి బయటికి ఎలా కనిపిస్తుంది, రైటియస్నెస్ కనిపిస్తుంది అనమాట. అంటే అది రైట్ యాక్షన్ కింద మనకు కనిపిస్తుంది. బట్ సెల్ఫ్లెస్ యాక్షన్ అనేది ఏంటంటే తిరిగి దాని పర్యవసానాన్ని అది ఆలోచించదు, పర్యవసానం గురించి ఎదురు చూడదు, పర్యవసానం గురించి బాధపడదు, పర్యవసానం గురించి పొంగిపోదు. అప్పుడు సెల్ఫ్లెస్ యాక్షన్ అది. సో కానీ పర్యవసానమే లేదు, అది చేస్తుంది అంతే. థ్యాంక్ యూ సార్. అయితే సెల్ఫ్ కంప్లీట్ గా డ్రాప్ కావడము అంటే ఆ సెంటర్ చూసినప్పుడే డ్రాప్ అవుతుంది కదా సార్, అంతే కంప్లీట్. కదండి, అంతే. అయితే అప్పుడు ఇండివిజువల్ గా చూడగలుగుతున్నాం సార్, కానీ సెంటర్ అనేది అసలు సెంటర్ దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేదా సెంటర్ అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే అంటే ఆ సెంటర్ ని సెంటర్ చూడలేకపోవాల్సి వస్తుంది. అంటే ది హోల్ ఆఫ్ ఇట్ అంటారు కదా కృష్ణమూర్తి గారు. ద హోల్ కంటెంట్, ది కంటెంట్ ఈజ్ కాన్షియస్నెస్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ ది కంటెంట్. నేను అనేది మొత్తం కంటెంట్. సో కంటెంట్లో ఏమున్నాయండి, అక్కడ కోపం ఉంది, భయం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, తర్వాత నేను, నా కోసం ఉంది, కారణం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది కంటెంట్ కదా, ఎట్సెట్రా ఎట్సెట్రా. అయితే ఈ కంటెంట్లో ఏదో ఒక దాన్ని తీసుకొని అక్కడ కోపం వచ్చింది అనుకొని ఈ కోపాన్ని నేను చూస్తాను, అర్థం చేసుకుంటాను అంటూ ఆ కోపాన్ని అర్థం చేసుకుని అర్థమైపోయింది అనుకుంది. ఆ తర్వాత నేను నా లోభత్వాన్ని చూస్తాను అని, లోభత్వం అర్థమైపోయింది, ఇదే కదా లోభత్వం అని. ఆ తర్వాత అసూయ అంటే ఏంటో చూద్దామని, ఇలాగా స్టెప్ బై స్టెప్ మనిషి చూడడం అంటే తను తాను మోసం చేసుకోవడం. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అనేది లేదు అక్కడ. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. ఇప్పుడు ఒక ద్వేషం ఉందనుకోండి, ద్వేషం ఉంటే ఏమైంది, అక్కడ అసూయ కూడా ఉంది, అక్కడ ఇంకేముంది, అక్కడ డివిజన్ ఉంది. ద్వేషం ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ సంఘర్షణ ఉంది. అప్పుడు కోపం వచ్చింది ద్వేషంలో, అక్కడే మళ్ళీ ఆ కోపంలో ఏమవుతుందో అనే భయం వచ్చింది. ఈ అన్నిటి వల్ల దుఃఖం వస్తుంది, జరిగిన ఘటనల వల్ల. అంటే దాంతో ఇవన్నీ రిలేట్ అయి ఉన్నాయా లేదా? కాబట్టి కాన్షియస్నెస్లో ఎన్నో రకాల కంటెంట్స్ ఉండొచ్చు, బట్ ఆల్ కంటెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ వన్. అంటే ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. అంటే అప్పుడు ద్వేషాన్ని చూడడం అంటే ఈ కంటెంట్ అంతటితోటి ఆ ద్వేషాన్ని చూడటం అన్నమాట. నాట్ ఓన్లీ ద్వేషం అంటే ఇది అని చెప్పి దాన్ని చూడటం కాదు, కానీ ద్వేషములో ఈ కంటెంట్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి అని చూడగలిగితే దట్ ఈస్ ది హోల్ సీయింగ్ అనమాట. సో అది నేను. కాబట్టి ఇవన్నిటితో ఉన్న నేనులో ఒక దాంట్లో అన్నీ ఉన్నాయి, అన్నిట్లో ఈ ఒకటి ఉంది. అంటే ఒక దేశపటం తీసుకుంటే అక్కడ కేవలం ఇండియానే చూడటం అంటే ఇండియా దేశము ప్రపంచ పటంలో ఒక భాగం కావచ్చు ప్రపంచ పటం చూస్తే, కానీ ఇండియా ఒక భాగం కావచ్చు. అయితే కూడా
మొత్తం ప్రపంచంలో అది భాగమే అయినప్పటికీ ప్రపంచంలో ఉంది, అది ప్రపంచంతోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఇది వేరేగా లేదు, ప్రపంచ పటంలోనే ఉంది, ప్రపంచంతోనే ఉంది, కానీ వేరేగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడము అంటే అర్థం ఏంటి? ఇండియాలో ఉన్న ప్రజలే ప్రపంచంలో ఉన్న ప్రజలు. అక్కడ ఇందులోనే ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఏముందో ప్రపంచంలో ఉన్న ప్రజల్లోనే అదే ఉంది. ఇందులో ఏ విభజన ఉందో అక్కడ విభజనే ఉంది. కాబట్టి మొత్తం అంతటినీ కూడా ఒక దాంట్లోనే చూడగలం అన్నమాట. కానీ వేరేగా దాన్ని మాత్రమే చూడాలి అనుకోవడంలో అప్పుడు మొత్తం అర్థం కాదు. కాబట్టి ఇది చూస్తున్నప్పుడు మొత్తం దాని స్టోరీ అంతా బయటపడాలన్నమాట టోటల్గా. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. దీప్తి గారు. సార్ నమస్తే సార్. నమస్తే. నేను ఒక కొత్త విషయం అంటే నాకు నిన్న ఒక కొత్త విషయం అర్థమైనట్టుగా అనిపించింది. అంటే ఇక్కడ కాల్లో ఉన్న అందరికీ నా లెర్నింగ్ చెప్తే వాళ్ళు కూడా ఏదైనా నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్పాలనుకుంటున్నా సార్. సో నిన్న అంటే నేను జేకే గారి వీడియోస్ చూస్తున్నాను. ఎండింగ్ ఆఫ్ టైమ్ సిరీస్ ఉంది కదండి. అయితే అందులో ఎండింగ్ ఆఫ్ టైమ్ సిరీస్ నెంబర్ 7 అది అసలు అన్ని సిరీస్ లో కన్నా అంటే నేను 7th దాంట్లో ఉన్న ప్రస్తుతం కంప్లీట్ అయింది. కానీ 7th లో నేను ఒకటి చాలా కొత్త విషయం నేర్చుకున్నాను. ఏంటంటే ఇప్పుడు టోటాలిటీ అంటే మొత్తం చూస్తే యాక్చువల్గా ఉంది ఏంటంటే మూమెంట్, టైం అని నేను అనను, కానీ దేర్ ఈజ్ ఎ మూమెంట్, ఫార్వర్డ్ మూవ్మెంట్. తెలుగులో చెప్పాలంటే ఒక కదలిక మాత్రమే ఉంది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక ముందుకెళ్లే కదలిక మాత్రమే ఉంది. అంటే ఏంటంటే దాంట్లో ఇప్పుడు ముందుకెళ్లే కదలిక అంటే దాని టైంతో పోల్చకూడదు. టైం అనేది మనం సృష్టించుకుంది. కాకపోతే ఏంటంటే ఆ కదలిక అనేది మనము అబ్జర్వ్ చేస్తే సేయింగ్ లాగా కాకుండా మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే నాకేమర్థమైందంటే ఇప్పుడు ప్లానెట్స్ అవన్నీ ఇప్పుడు ఎర్త్ 24 hours రొటేట్ అవుతూ ఉంటది కదా సార్. మనం దాన్ని డే అండ్ నైట్ గా మనం డివైడ్ చేసినాం, కానీ అది రొటేట్ అవ్వడం కంటిన్యూస్ మూమెంట్. అది దాన్ని ఈ రోజు డే ఇది నైట్ అని మనం చేస్తున్నాం, కానీ అది కంటిన్యూస్ మూమెంట్. అంటే అది యూనివర్స్ అనేది ముందుకెళ్తూనే ఉంటది. దాన్ని రిపీటెడ్ గా చేసింది మనం. అంటే డే అండ్ నైట్ 24 hours అని డివైడ్ చేసింది మనము. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ నేను గమనిస్తే వాటర్ ఫాల్ ని తీసుకుందాం సార్. వాటర్ ఫాల్ లో ఆ వాటర్ కింద పడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ వాటర్ మళ్ళీ రిపీట్ అవ్వదు. అంటే అది కంటిన్యూస్ ఫ్లో. అది మనం చూడడానికి మనకి ఎలా ఉంటదంటే అది వాటర్ ఫాల్ పడుతుంది సేమ్ అట్లనే కనిపిస్తుంది, కానీ డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఆ వాటర్ మళ్ళీ రిపీట్ అవ్వదు. డిఫరెంట్ వాటరే రిపీట్ అవుతూ ఉంటది, కంటిన్యూస్ మూవ్మెంట్ అది. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక చెట్టు తీసుకుందాము. ఈ నిమిషం నేను చూసిన చెట్టు మరో నిమిషం అది సిమిలర్ ఉండదు. ఈవెన్ గాలి మూమెంట్ కూడా డిఫరెంట్ గా మూవ్ అవుతుంది. డిఫరెంట్ ఆకులు మూవ్ అవుతాయి. ఈ రోజు చూసిన చెట్టు రేపు చూసిన చెట్టు టోటల్ డిఫరెంట్. స్నాప్ షాట్ తీసి పక్కన చూస్తే ఈ రోజు ఆకులు ఏంది, రేపు కొత్త ఆకు రావచ్చు. అంటే టోటల్ డిఫరెంట్ మూవ్మెంట్, కంటిన్యూస్ మూవ్మెంట్. ఒక ఆకు రాలిపోవచ్చు, ఇంకో ఆకు రావచ్చు. గాలిలో కూడా తేడా ఉండొచ్చు, డిఫరెంట్ ఆకు ఊగొచ్చు. అంటే ఒక మూమెంట్ నెక్స్ట్ మూమెంట్ కే డిఫర్ అవుతుంది, సెకండ్ బై సెకండ్ డిఫర్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఈ ముందుకెళ్లే కదలిక మాత్రమే ఉంది ప్రపంచంలో. అంటే నాకు దాంట్లో నుంచి ఏమర్థమైందంటే, అంటే ముందుకెళ్లే కదలికనే ఉన్నప్పుడు మరి నేనేంటి అంటే నేను ఆలోచన అంటే నేను చచ్చిపోతున్నాను, ప్రతి క్షణం నేను చనిపోతున్నాను. అంటే ఆ ఆలోచన నేను ఏదైతే గ్యాదర్ చేస్తున్నానో, అక్యుములేట్ చేస్తున్నానో ఆలోచనలు అవన్నీ నా మనసులో నేను ఒకటి సృష్టించుకొని పెట్టుకుంటున్నాము నా మైండ్ లో. కానీ అది నిజానికి ఉందా? లేదు కదా. అది ఈ క్షణం నేను మాట్లాడుతున్నా మీతో, ఈ క్షణం ఇప్పుడే అయిపోయింది. అంటే ఈ క్షణమే చనిపోతున్నా కూడా నేను మాట్లాడుతున్న టైంలోనే మన ఎండింగ్ కూడా అవుతుంది. సో ఇది నాకు అర్థమైనప్పుడు మరి నేను మైండ్ లో బిల్డ్ చేసుకున్న థాట్స్ అవన్నీ నేను కావల్చుకొని, నేను అనేది ఒకటి బిల్డ్ చేసుకొని ఆ ఆలోచనలన్నీ కావల్చుకొని నా మనసులో పెట్టుకొని అదే నేను అని నమ్మి బతుకుతున్నా కదా సార్.
అంతే కదా. అంటే ఉమ్, అక్కడ చూస్తే అసలు ఏమీ లేదు. అంటే నేను ఆ ఒక మూమెంట్ తప్పితే ఏమీ లేదు. మనం బతుకుతున్నప్పుడే చనిపోతున్నాం కూడా. కాకపోతే మనం రేపు అనేది ఒకటి సృష్టించుకొని, రేపు అనేది ఎక్కడుంది? ఒకటే మూమెంట్ కదా ఇది ఉంది. రేపు లేదు, నిన్న లేదు, ఒక్కటే ఉంది మూమెంట్. సో మనము ఈ అక్యుములేట్ చేసుకున్న ఇప్పుడు మనం ప్రపంచంలో చూసి మనకు అర్థం, యూనివర్స్ కూడా అంతే, ఒక్కటే మూమెంట్, ముందుకెళ్లే మూమెంటే, వెనకాల అసలు ఏమీ లేదు. జరుగుతున్న మూమెంటే, చనిపోతుంది కూడా ఎట్ ద సేమ్ టైం. సో అసలు ఇది నాకు అర్థమైన తర్వాత నాకు అనిపించింది, అంటే నేను కలెక్ట్ చేసుకున్న ఈ జ్ఞాపకాలు అవన్నీ ఎప్పుడో చనిపోయినాయి. ఆ చనిపోయిన ఇన్ఫర్మేషన్ మీద నేను కూర్చొని బతుకుతున్నా. అంటే అది నన్ను నేను చూసుకుంటే నాకు అది చాలా సిల్లీగా అనిపించింది సార్. ఉమ్, అంటే నేను అవును. ఇది బాధపడ్డాను, నేను అది చేశాను, ఇది చేశాను అంటే ఈ మూమెంట్ లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇక్కడే డై అయిపోయింది. కానీ నేనేం చేస్తున్నా, ఆ అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పేసి అది ఒకటి నా మైండ్ లో సేవ్ చేసుకొని అది నేనుగా మారింది. అది 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 అసలు నిజం కాదు. అది అది చనిపోయిన ఇన్ఫర్మేషన్ మీద నేను కూర్చొని బతుకుతున్నా అని నాకు అర్థమైంది సార్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్. ఎస్ ట్రూత్ అనేది ఒక్కటే మూమెంట్ టైం అని కూడా చెప్పలేము. అది ఒక మూమెంట్, పాయింట్ టు పాయింట్, సెకండ్ టు సెకండ్, అంటే సెకండ్ తో కూడా కాదు, అది మళ్ళీ టైంతో డివిజన్ చేస్తున్నట్టు అవుతుంది. కానీ అది ఒకటే మూమెంట్, ఫార్వర్డ్ మూమెంట్. ప్రతి ఆ కదలికలో చనిపోవడం అంటూ ఉంటది. మనిషి అయినా కావచ్చు, చెట్టు అయినా కావచ్చు, ఈవెన్ ఆ వాటర్ ఫాల్ గురించి చెప్పాను కదా సార్, సముద్రం గమనించినా కూడా ఒకటేలాగా మళ్ళీ మళ్ళీ అది పుట్టదు. మనకు అలా కనిపిస్తుంది, ఆ అల అలా పుడుతుంది, మళ్ళీ అలా వస్తుంది అని. కానీ అదే అల మళ్ళీ అలాగే రాదది. నాకు అది అర్థమైంది సార్. అవును, కరెక్ట్. అంటే దీన్ని ఇంకో విధంగా కూడా మనం చూడొచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకో స్టేట్మెంట్ కూడా కృష్ణమూర్తి గారు ఇచ్చారు, జీవన్ మరణాలు విడదీయరాని. సో ఇప్పుడు మీరు చెప్పిన సముద్రాన్ని చూస్తే అంతే, పడిపోతుంది మళ్ళీ లేస్తుంది. సో ఎలా డివైడ్ చేయగలం దాన్ని? అది వదిలేయండి. ఇప్పుడు చూడండి, దేర్ ఈస్ ఎ కంప్లీట్ ఆర్డర్ ఇన్ ద కాస్మస్, బట్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డిజార్డర్ అని చెప్పారు ఒక దగ్గర. సో ఎండింగ్ ఆఫ్ టైంలో చూస్తే, ఆయన మాట్లాడింది చూస్తే, ఇక్కడ కదలిక అనేది యూనివర్స్లో జరుగుతూనే ఉంది. కానీ దాంట్లో డిజార్డర్ ఉందా? ఖచ్చితమైన ఆర్డర్ ఉంది. మ్యాథమెటికల్ ఆర్డర్ అంటారు దాన్ని. సో ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా ఏ స్పీడ్లో తిరగాలి, ఎలా తిరగాలి, ఎలా గ్రహమండలాలు ఉండాలి, అక్కడ అవి అలా జరుగుతూనే ఉన్నాయి యూనివర్స్లో. కానీ మానవ జీవితంలో చూస్తే ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఏ క్షణానికి ఆ క్షణమే మరణం జరిగింది, మీరు చెప్పినట్లు, మీరు చూసినట్లు. అలాగే పునరుజ్జీవనం కూడా జరుగుతుంది. సో అంటే ఇక్కడ దేశము కాలము అనే నిబద్ధత ఏది ఏర్పరచుకుంది, ఎందుకు ఏర్పడ్డాయి, ఇది అసలు మెయిన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. దేశ కాలాలు అనేవి నిజంగా లేవు, ఎందుకంటే గతము లేదు, భవిష్యత్తు లేదు. అవి ఎందుకు గతము భవిష్యత్తుగా ప్రస్తుతంలో ఏర్పడి ప్రయాణం చేస్తుంది, ఇది ప్రశ్న. అందుకే ఆ టైం ఏదైతే నేను అనేది సృష్టించుకుందో, గత భవిష్యత్ కాలాలనే సైకలాజికల్ టైం, ఈజ్ దేర్ ఎన్ ఎండింగ్ ఫర్ దాట్ అని అడుగుతున్నారు కృష్ణజీ. ఎండింగ్ ఆఫ్ టైం అంటే ఎండింగ్ ఆఫ్ మీ, అంటే నేను అనేది లేకుండా పోవడం. కాబట్టి ఎండింగ్ ఆఫ్ టైం అంటే ఏంటి, అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఈ కాలం అనేది సృష్టించుకున్నది ఎవరు? ఆలోచన, గతం అని భవిష్యత్ అని సృష్టించుకొని అందులో ఆ గతం ఇది, నేను భవిష్యత్తులో అలా అవ్వాలని బికమింగ్ ప్రాసెస్ పెట్టుకొని గతం గురించి చింతించి ప్రస్తుతంలో గతము ప్రయాణం చేసి మళ్ళీ భవిష్యత్తుగా మారి, ఇలాగ ఈ ప్రయాణం అంతా కూడా ఆ ప్రస్తుతంలో ఎందుకు చేస్తుంది? నిజంగా ప్రస్తుతము, గతము, భవిష్యత్తు లేనిది కూడా ఉంది కదా. ఆ ప్రస్తుతం ఏంటి? కాలము లేని ప్రస్తుతం ఏంటి? కాలం ఉన్న ప్రస్తుతం ఏంటి?
అని చూస్తే కాలం ఉన్న ప్రస్తుతమే నేను. అక్కడ కాలం అనేది క్రియేట్ చేయబడింది. ది సైకలాజికల్ మూవ్మెంట్ అనేది, కదలిక అనేది, ఆలోచన యొక్క కదలిక అనేది ఏర్పడింది అనమాట. ఈ ఆలోచన యొక్క ఈ కదలికలో, అంటే కాలం అనే కదలికలో, నిన్న ఇలా ఉన్నాను రేపు అలా అవ్వాలి అంటూ, నేను ఇది నేను అదిగా అవ్వాలి అంటూ ప్రతి దాంట్లో, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ నేనేం ఆలోచిస్తుంది? గతాన్ని ఆలోచిస్తుంది, భవిష్యత్తును ఆలోచిస్తుంది. ఎక్కడ ఆలోచిస్తుంది? ప్రస్తుతంలో ఆలోచిస్తుంది. కాబట్టి అది కాల పద్ధతిలో నిబద్ధీకృతమైంది. కాబట్టి అది అక్కడ కండిషనింగ్లో పడిపోయింది అనమాట. యాక్చువల్గా నిజానికి తన ఆలోచనతోటే కండిషనింగ్లో పడిపోయింది. అంటే ఈ ఆలోచన అనే కదలికే కాలాన్ని సృష్టించింది. సో ఆ కాలమే నేనుగా మారింది. అంచేత ఆ నేను అనేది యాక్చువల్గా ఉందా, కాబట్టి కాలం అనేది నిజంగా ఉందా అనేటువంటిదే యాక్చువల్గా చూడాలి అన్నమాట. సో ఎప్పుడైతే కాలం అనేది ఆలోచన యొక్క కదలికలోనే సృష్టించబడింది, కానీ దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అని ఎప్పుడైతే చూసామో, నేను కూడా ఎగ్జిస్టెన్స్ లేదనమాట. సో దట్ ఈస్ ది ఎండింగ్ ఆఫ్ ది న్యూ. ఇలా కూడా చూడవచ్చు. సార్ చాలా బాగా చెప్పారు. అంటే ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే జేకే గారు, ఇప్పుడు ఆ మూమెంట్ అంటే ఒక కదలిక మాత్రమే ఉంది కదా, సో ఆ కదలికలో ఉన్న నా బ్రెయిన్ కూడా కదలికనే, అంటే ఆ కదలికలో భాగమే. చెట్లు, యానిమల్స్, జంతువులు, మనుషులు, ఇవి కూడా దాంట్లో భాగమే. అంటే అది ఏదైతే కదలికతో పాటే నా బ్రెయిన్ కూడా మూవ్ అవుతుంది. కాబట్టి ప్రతి క్షణం అది కూడా చనిపోతూనే మళ్ళీ పుడుతూ ఉంది. కాబట్టి ఈ అక్యుములేషన్ ఏదైతే నేను బాధపడ్డాను మొన్న నిన్న అనుకుంటూ మనం చేసాం, అదంతా ఒక ఫాల్స్, అంటే ఒక అబద్ధమైనది, దాన్ని నిజమని నమ్మి అది నేనంతా ఒక ఇల్లులాగా కట్టుకొని అదే నేనని నమ్మి దాంట్లోనే బతుకుతున్నాము అనే విషయం నాకు అర్థమైంది. ఇది అర్థమైన తర్వాత ఇంకా నేను ఈ క్షణం కాకుండా ఇప్పుడు మాట్లాడుతున్న ఒక 5 నిమిషాల క్రితంది కూడా నేను ఆలోచించడం వేస్టే కదా సార్. అంటే అది వేస్టే కదా. అంటే అది కూడా నేను అక్యుములేట్ చేస్తున్నా. సో నాకు అది అర్థమైన తర్వాత నాకు అనిపించింది, నేను ఎంత ఫూలిష్ గా ఆలోచించాను. అంటే లైక్ బాధపడుతూ ఏదో జరిగిందని చెప్పి, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు అదే విషయంలో ఎవరినన్నా కోల్పోయామనుకోండి, అంటే మనిషి చనిపోవడము, మన వాళ్ళే అది కూడా దీంట్లో భాగమే కదా. అది అక్యుములేట్ చేసుకున్నా కూడా మళ్ళీ అది కూడా నేను నుంచే వస్తుంది. అంటే అది జరిగిపోయిన విషయము, మళ్ళీ రిపీట్ అవ్వదు. అది కూడా భాగమే. మనం చనిపోవడం కూడా ఈ కాలంలో భాగమే. దాన్ని కూడా చెడుగా చూడకూడదు. ఎందుకంటే అది ఒకటే మూమెంట్, ఒకటే కాలం, ముందుకెళ్తున్న కాలంలో మనమందరం భాగస్వాములమే. అంటే మనం పుట్టినాం కాబట్టి దాంట్లో ఒక భాగమే, కాబట్టి అది అలా సాగిపోతా ఉంటదన్నమాట. ఒక చెట్టు ఫీల్ అవ్వదు, నిన్న ఆకు రాలిపోతుందేమో రేపు, లేకపోతే రేపు ఇంకో కొత్త ఆకు పుడుతుంది కాబట్టి నేను దానికోసం ప్రిపరేషన్ చేసుకోవాలి, అలా అది ఉండదు. అది కూడా మనతో పాటు భాగమే ప్రపంచంలో, కానీ అది అలా ఫీల్ అవ్వదు కదా. అది ఆ కాలంతో పాటు అది కూడా వస్తుంది. తర్వాత ఆకులు రాలిపోయేటప్పుడు రాలిపోతుంది, చనిపోయేటప్పుడు చనిపోతుంది. కానీ అది దానికి ఉండని ఫీలింగ్ మనకెందుకు ఉంటుంది? అంటే మనకు ఒక బ్రెయిన్ అనేది ఒకటి ఉంది కాబట్టే మనం అలా ఆలోచిస్తున్నామా అనేది నాకు అర్థమైంది సార్. అదే బ్రెయిన్లోని కూడా కదలిక ఉంది, అదే ఆలోచన యొక్క కదలిక. ఈ కదలిక మనసు తన జీవితంలో ఏర్పరచుకుంది అనుభవాల వల్ల, జ్ఞాపకాల వల్ల ఒక కేంద్రం ఏర్పరచుకొని మానసికంగా నేను అనే దాన్ని తయారు చేసుకుంది. ఆ నేనులో ఉన్న కదలికే ఆలోచన. ఈ ఆలోచనే నేను మళ్ళీ. కాబట్టి ఈ కదలిక ఏంటి? యాక్చువల్గా ఆ సెంటర్ క్రియేట్ చేసుకున్న కదలిక, అదే కాలంలో కదలిక. దీనిలోనే మనిషి దుఃఖం అంతా ఇమిడి ఉంది. కాబట్టి ఆ సహజమైన కదలిక బ్రెయిన్ కలిగి ఉందనుకోండి, అందులో మనిషికి ఎందుకు దుఃఖం ఉంటుంది? ఆ సహజమైన కదలిక ఏంటి? ఆలోచిస్తుంది, కానీ ఆలోచించేవాడు లేడు అక్కడ.
అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, అంటే చాలా ఏంటి అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అంటే అక్కడ ఎలోన్నెస్ మాత్రమే ఉంది, లోన్లీనెస్ లేదు. లేదు సార్, అవును. ఏకాంతత అంటే ఉంది. ఆ నాకు ఇంకో ఏకాంతతలో కదలిక ఉంది, ఆ కదలికలో ఆలోచనలు ఉన్నాయి. అయితే అది బాధిస్తుందా ఆలోచన? లేదు. ఆహా, ఎందుకంటే అది కేంద్రంలో ఉన్న ఆలోచన యొక్క కదలిక కాదు, కేంద్ర విహీనమైన కదలికలో ఉన్న ఆలోచన. కాబట్టి ఈ అవును కదలిక వేరు, ఆ కదలిక వేరు. ఇక్కడ నేను అవును అనేది ఏర్పడిన తర్వాత వచ్చిన కదలిక దుఃఖహేతువు. నేను లేకుండా ఉన్న ఆలోచన యొక్క కదలికలో నేను అనే కేంద్రం లేదు కనుక అది అపారమైనది అనమాట, దాంట్లో అవధులు లేవు కనుక. కాబట్టి ఆలోచన నిబద్ధీకృతమైనది ఎందుకైందంటే మెదడు దాన్ని ఆ విధంగా తయారు చేసుకుంది. ఇదే ఎండింగ్ ఆఫ్ టైం అన్నమాట. ఈ కాలం అంతం అవ్వాలి, తను సృష్టించుకున్న కాలం నిజం కాదని మైండ్ తెలియాలి. తెలిసి అది అంతమైతే ఆ నేను అంతమైపోతుంది. నేను అంతమైపోతే ఇంకా బాధలేం ఉండవు కదా సార్. మరి ఇంకేముంది? నాకేమనిపించిందంటే ఇంకేముంది? బాధలు వినిపిస్తుందా సార్? ఇంకేముంది? బాధలు ఎందుకుంటాయి? బాధలేముండవు. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇంకిప్పుడు మనం ఎవరితోనన్నా మాట్లాడాలన్నా కూడా దాంట్లో మీనింగ్ కనిపించదు సార్. ఎందుకంటే ఎవరితో మాట్లాడినా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చేది గత జ్ఞానం నుంచే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అసలు దాంట్లో మీనింగే కనిపించదు సార్. ఉమ్, అంటే అంటే ఇప్పుడు ఎలోన్నెస్ కి లోన్లీనెస్ కి డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను అనే కేంద్రం ఉన్నప్పుడే లోన్లీగా ఫీల్ అవుతాము. ఇప్పుడు నేను అనేది కంప్లీట్ గా పోయిన తర్వాత ఎలోన్నెస్ కి ఉన్న వాల్యూ, అసలు కరెక్ట్ వాల్యూ అర్థమవుతుంది సార్. అంటే అవును. ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడే పని లేదు కదా, ఎందుకంటే ఆ గత జ్ఞానమే ఉండదు. కాబట్టి నీలో నువ్వు ప్రశాంతంగా ఎలాంటి యాంగ్జైటీ లేకుండా, ఏది లేకుండా ప్రశాంతంగా ఒక చోట కూర్చోగలవు. అంటే మీనింగ్ ఇస్తేనే కేంద్రం ఉంది అక్కడ. అవును ది వర్డ్ ఈస్ థాట్ అండ్ ద మీనింగ్ ఈస్ థాట్, అండ్ సో ఇట్ ఈస్ ది ది సెంటర్. సో అక్కడ వర్డ్కి మీనింగ్ లేకపోతే అది శబ్దం అంతే. సో కేంద్రం లేకపోతే శబ్దాన్ని వింటుంది, దానికి మీనింగ్ లేదు. కాబట్టి అది ఏ కేంద్రాన్ని ఎఫెక్ట్ చేయగలదు? కేంద్రం ఉంటే కదా, మీనింగ్ ఇచ్చేదే కదా కేంద్రం. ఇవ్వలేదు కాబట్టి కేంద్రం లేదు. చాలా బాగా చెప్పారు సార్. ఎవరైనా అంటే ఈ కాల్లో ఉన్న వాళ్ళందరికీ నేను దేని గురించి అది 7th ఎండింగ్ ఆఫ్ టైమ్ జేకే గారు డేవిడ్ బామ్ తో చేసిన కాన్వర్జేషన్ నెంబర్ 7. అది చాలా ఇంపాక్ట్ చేసిందండి నన్ను మాత్రం. నేను ప్రీవియస్ 6 కాన్వర్జేషన్స్ కంప్లీట్ గా విన్నాను, కానీ 7th కాన్వర్జేషన్ అది అసలు చాలా చాలా క్లియర్ గా ఉంది. యూట్యూబ్ లో చూసారా? ఏంటి సార్ అది? స్మాల్ గ్రూప్ సమాలోచన. చూడలేదు సార్ అవి, ఇంకా చూస్తాను. స్మాల్ మీరే గ్రూప్ సమాలోచన అంటే వీ హ్యావ్ డన్ ఆల్ ది కాన్వర్సేషన్స్ విత్ డేవిడ్ బోమ్ ఎండింగ్ ఆఫ్ టైం గురించి. అందులో ఇది కూడా ఉంది 7th. సమాలోచన అని కొట్టాలా యూట్యూబ్ లో? స్మాల్ గ్రూప్ సమాలోచన. ఓకే. నాకు రోజు రోజుకి నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది సార్. అంటే రోజు రోజుకి నాకు ఇది తెలుసుకుంటున్న కొద్దీ నాకు ఇంకా ఏది ఇంపార్టెంట్ కాదు నా లైఫ్ లో, ఇదే నాకు ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఫస్ట్ నన్ను నేను తెలుసుకోవాలి అనేదే నాకు ఇంపార్టెంట్ గా మారింది. That is the beginning and that is the ending. Absolutely sir, absolutely. Thank you. తెలుసుకోవాల్సింది ఏముందండి. చాలా థ్యాంక్స్ సార్. వెల్కమ్. I'm glad about your understanding. Thank you. శివ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఏమి లేదు సార్ ఇంకొకటి, అది ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయినాక కూడా బ్రెయిన్ లో కదలిక ఉంటుంది కదా సార్, అదో యూనివర్సల్, అది ఆ కదలిక సెల్ఫ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ కదలిక సెల్ఫ్ తో ఉంటుంది, అంతే కదా సార్? అవును అవును. ఎందుకంటే ట్రూత్ ఈజ్ నాట్ ఎ డెడ్ థింగ్ లైక్ పిల్లర్.
ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చైతన్య, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూవ్మెంట్ కదా. మొత్తం విశ్వం చూస్తే చైతన్యమే ఉంది, చైతన్య రహితంగా లేదు ఎక్కడ. కానీ నేననే అది విడదీసుకొని తన చైతన్యం అని పెట్టుకుంది. అది పోతే ఉన్నది నా చైతన్యం లేదు, చైతన్యం ఉంది అంతే. ఓకే, క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సో టైం అయిందండి, అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడి. సో ఎనీ టైమ్ ఈజ్ నాట్ కండిషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెరీ గుడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో చాలా ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. దీప్తి గారి అప్రోచ్ చాలా బాగుంది. అవును, చాలా అదే టైంలో కొంచెం ఆమె ఇంకా క్లారిటీగా వెళ్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలా యా యా clarity నేను ఉంది. నేర్చుకున్నా. ఎందుకు clarity నేను లేదు? చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పారు. నేను మీరు నేర్చుకున్నా. నేను అనుకున్న కొన్ని క్వశ్చన్స్ మేడం గారి నుంచి బయటకు వచ్చేటికి నాకు కొంచెం బాగా ఫ్రీ అయ్యాను. చాలా లైక్ దట్ clarity నేను ఉంది. లైక్ దట్ నేను చాలా అడుగుదాం అనుకున్నాను, కాకపోతే కొన్ని కలిసాయి. ఇంకా వినే కొంది ఇంకా అర్థం అవుతుంది. సో ఒకేసారి సరేలేండి, అంటే నెక్స్ట్ మనం వీక్ ఇప్పుడు మాట్లాడదాం, టైం ఉండదు కదా. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. నేను నేర్చుకుంటున్న కొద్దీ నేను తప్పకుండా ఈ గ్రూప్ లో షేర్ చేస్తానండి. అంతకన్నా అదృష్టం లేదు నాకు ఇంకా వేరేది. మీరు బాగా అప్రోచ్ అవుతున్నారు. కొంచెం ఇంకా డీటెయిల్డ్గా అవ్వండి, బాగా వినండి. సార్ చెప్పేవి ఇవన్నీ వినండి ఫస్ట్. మీరు చెప్పేదానికన్నా వినేది ఎక్కువ ఉంటే బాగా క్లారిటీ వస్తుంది. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. నేను షేర్ చేస్తానండి స్మాల్ గ్రూప్ లో ఎండింగ్ ఆఫ్ ద టైమ్ వీడియోస్. ఓకేనా? తప్పకుండా. ఆ వీడియోస్ అన్ని చూడండి ఒకసారి, ఇంకా వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మేడమ్స్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.